అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారి అంటే ఆల్మోస్ట్ డాటర్గా మీరు ఆయన సిద్ధాంత రీత్యా ఆయన కమ్యూనిస్టు లీడరు, కానీ మీరు తర్వాత తెలుగుదేశంలో ఎందుకు చేరారు? వాళ్ళకు కూడా కొన్ని విభేదాలు, వ్యక్తిగత కక్షలు ఇవన్నీ నాకు నచ్చేవి కాదు. ఎందుకంటే ఒక ఉన్నతమైన భావంతో ఉండేదాన్ని కమ్యూనిస్టులు అంటే. వాళ్ళల్లో ఈ ధోరణిని చూసిన తర్వాత అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారు ఆ సమయంలో వారికి కావలసిన కొన్ని పనులు చేసుకోవటం కోసం ఆయనే మిమ్మల్ని తెలుగుదేశంలో పంపించారు అనేటువంటిది ఒక టాక్ అయితే. సిపిఎం సిపిఐకి పొసగదు, అందులో పువ్వాడ గారు ఎదిగి పెద్ద దశలో ఉన్నారు అప్పుడు. సో ఆయన మీద రాళ్ళు వేయాలంటే నా మీద కూడా రాళ్ళు వేయాలి, అట్లా చాలా చాలా ప్రచారాలు చేశారు. ఆయన మెడికల్ కాలేజీ చాలా మంది డబ్బులు అక్కడ ఏంటంటే అండి సారా వ్యాపారం ఎక్కువ. ఖమ్మం జిల్లా చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఈ పనులన్నీ చేస్తుంటే అంటే మీరు ఏం చెప్పారంటే స్వయంగా ఆయన ఆహ్వానించారు, బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఒక 5 ఏళ్ల తర్వాత అంటే 98లో ఉన్నారు, 2004లో పదవి అంటే పార్టీ అధికారం నుంచి దిగిపోయిన సందర్భం. ఆ తర్వాత మీ సర్వీసెస్ ఎందుకు ఉపయోగించుకోలేదు? తర్వాత నాకెందుకో కొన్ని నచ్చలేదండి ఆయన చేసే పనులు. చంద్రబాబు గారియే నాకు కొన్ని నచ్చలేదు. అంటే మొదట చాలా అభిమానించాను, నేను చేస్తున్నందుకు గర్వపడ్డాను. అక్కడ ఆయన దగ్గర అసోసియేట్ అయినందుకు చాలా గర్వపడ్డాను. తర్వాత నేనేం పెద్ద ఫీల్ అవ్వట్లేదు దాని గురించి, ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్. ఇంకొక వరల్డ్ చూశాను, నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మనం వింటున్నాం సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ అని ఒక వర్డ్ మీరు వినే ఉంటారు ఇటీవల కాలంలో. అంటే మహిళలకి కొన్ని ఇబ్బందులు ఎదురవటం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలని ట్రై చేయటం, ఇది రాజకీయాల్లో మీరు ఎదుర్కొన్నారా? ఫిలిం ఫీల్డ్ ఎలా ఉంటుందో రాజకీయంలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు కానీ, యానమల కానీ, ఇంకా సుబ్బారాయుడు, మరి ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద లీడర్స్ అందరూ. ఒక పెద్ద ఆయన ఉండేవారు అక్కడ, నేను చెప్పకూడదు. మీరు ఇట్లా చేస్తూ ఉంటే చాలా కష్టపడతారు, మీరు చాలా సిన్సియర్, నాలెడ్జబుల్, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవేవి రాజకీయాల్లో పనికిరావు, మీరు ఒకసారి అటు ఢిల్లీ వెళ్ళి కానీ కింద నుంచి పైకి రావాలి అని అంటే ఇప్పుడు జారుడు మెట్లు, ఇది కూడా అట్లాంటిది. తెలంగాణలో టీఆర్ఎస్ బాగా పనిచేస్తుంది. రైతులు వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇంటికి రావాలనుకుంటున్నారు, అదొక్కటి చాలండి, అదొక్క రీజన్ చాలు. సో ఆంధ్ర పాలిటిక్స్ కూడా మీరు గమనిస్తున్నారా? స్టేట్లో ఏం జరుగుతుంది చూస్తున్నారా? అవినీతిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సమర్థుడే కానీ మాటలు ఎక్కువనే పని తక్కువ ఉంది. ప్రముఖ రచయిత్రి, రాజకీయ నాయకురాలు, సామాజిక ఉద్యమకారిణి, ఫోటోగ్రాఫర్ శ్రీమతి రావులపల్లి సునీత గారితో ఈరోజు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం సునీత గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ మధ్య ఏదో పుస్తకం ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు. అవునండి, ఫోటోగ్రఫీ బుక్ అండి ఇది. ఫోటోగ్రఫీ దానికి అన్వయించి చిన్న చిన్న పోయిటరీ కొద్దిగా అలా రాసి ప్రజెంట్ చేశాను. అంటే రాజకీయాలని వదిలేసి మళ్ళీ ఫోటోగ్రఫీ పూర్తి స్థాయిలో ప్రొఫెషన్గా తీసుకున్నారు ఏంటి? ప్రొఫెషన్ కాదండి, ఇట్స్ ప్యాషన్. ఓకే, అదే ఆఫ్ కోర్స్. అది అంటే రాజకీయాలు వదిలేయటం అని కాదు, కానీ ఇది నాకు నా జీవన ప్రవాహంలో ఇది ఒక భాగం. ఫోటోగ్రఫీ కానీ ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్స్ ప్యాషన్. కాకపోతే ఎక్కువ సమయాన్ని దీని మీద వినియోగిస్తున్నారా? అంటే రీజన్ ఏంటి? అంటే టీఆర్ఎస్లో మీకు పెద్దగా పొలిటికల్గా రోల్ లేదా, లేకపోతే ఇవ్వలేదా ఏంటి? అంటే నేనేమి అప్రోచ్ కాలేదండి. అంటే టీఆర్ఎస్లో నేను ఉన్నాను, కానీ
నేను నాకు అది ఇవ్వమని ఇది ఇవ్వమని, ఎందుకంటే నాకు పరిచయమే ఆయన. అదే మీకు చాలా బాగా పరిచయం. నేను అనుకోవటం కమిటీలో కూడా మీరు కలిసి పనిచేసామండి, టీడీపీలో కలిసి పనిచేసాము. నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు నేను ఎవరిని కోరటం కానీ కావాలని అనుకో. అంటే అక్కడ పార్టీ స్ట్రక్చర్లో పెద్దగా మీరు ఫిట్ ఇన్ కారా? అలా ఏం లేదండి. అంటే మీ సర్వీసెస్ని, అంటే బికాజ్ యు ఆర్ ఎ రైటర్, ఐ నో యు ఆర్ ఎ సీరియస్ పొలిటీషియన్. కేసీఆర్ గారు మీరు కలిసి తెలుగుదేశంలో కమిటీలో ఉన్నారు, హెచ్ఆర్డి కమిటీలో ఉన్నారు. అంటే మీ గురించి వారికి బాగా తెలుసు. మరి మీ సేవలను ఎందుకని టీఆర్ఎస్ ఉపయోగించుకోవట్లేదు? టైం పట్టొచ్చు అండి, టైం పట్టొచ్చు. అందరికీ అవకాశం ఇవ్వాలి కదా ఆయన కూడా. వాళ్ళ ఇబ్బందులు కూడా ఉంటాయి, ఇప్పుడు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి. వాటన్నిటినీ ఏం చేస్తామంటే మనకు కొంచెం స్నేహితుల్ని ఎప్పుడైనా కానీ ప్రెషర్స్ ఉన్నప్పుడు స్నేహితుల్ని కొంచెం తర్వాత చూస్తాం. అంటే పొలిటికల్ ప్రెషర్స్ ఏ ఉన్నాయో ముందు వాటిని అడ్రస్ చేస్తారు, వాటిని ఫిల్అప్ చేస్తారు. తర్వాతే, ఎందుకంటే ఇక్కడ మన నుంచి ఏమి హాని కానీ తర్వాత వేరే ఆలోచన కానీ ఉండదు కదా, అంటే సర్దుబాటు చేసుకుంటారు. అయి ఉండొచ్చు. అంటే మీకు ఏదో ఒక పదవి ఏదన్నా వస్తుంది అనేటువంటి ఇది అనుకున్నారు అందరూ, కానీ అటువంటిది రాకపోయేసరికి. రావచ్చండి, ఏముంది, టైం అండి ఏదైనా కానీ. వాళ్ళకి నాకు ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇస్తారు అనే నమ్మకం నాకు ఉంది. సో వెయిటింగ్ ఫర్ దట్. వెయిటింగ్, ఎస్. ఓకే. అంటే పోటీ చేసే ఆలోచన లేదండి, డైరెక్ట్ పాలిటిక్స్లో పోటీ చేయటం నాకు మొదటి నుంచి కూడా అది ఇష్టం లేదు. ఓకే. నాకు సర్వీసెస్ తీసుకుంటే చాలు. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నప్పుడు నా పార్ట్నర్షిప్ కూడా ఉంది దాంట్లో అనే సంతృప్తి కోసం పనిచేస్తాను. ఇన్వాల్వ్మెంట్ నేను ఉన్నా అనే ఇన్వాల్వ్మెంటే తప్ప నాకు ఇది కావాలి అది కావాలని అట్లా ఏం లేదండి. కాకపోతే ఇప్పుడైనా చెయ్యొచ్చు, కానీ ఒక పొజిషన్ లేకుండా వెళ్ళటం వేరు, పొజిషన్ ఉండి వెళ్ళి చేయటం వేరు. ఎందుకంటే నాకు అనుభవపూర్వకంగా నాకు తెలుసు బాధలు. అంటే నేను అదే రాబోతున్నాను. అంటే మీది చాలా కరడుగట్టిన కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నాకు తెలిసి. మీ బావగారు పువ్వాడ నాగేశ్వరరావు గారు, ఆయన పెద్ద కమ్యూనిస్టు నేత ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి. అంటే మీరు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారా? అంటే మా బావగారు అంటే మా నాన్నగారి కిందే లెక్కండి నాకు. మా బయోలాజికల్ ఫాదర్ కూడా చాలా కొంచెం పెద్ద వయసులో నేను పుట్టాను ఆయనకి. వాళ్ళు పాత కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన. మా నాన్నగారు నిజాం పోరాటాల్లో పాల్గొన్నారండి. మా బాబాయ్ నిజాం వ్యతిరేక రజాకారులు మా ఇంటి మీద చాలా సార్లు దాడి చేశారట. నేను పుట్టక ముందు జరిగినవి ఇవన్నీ. దాడి చేసి అన్ని సామాన్లన్నీ కాల్ చేసి, పాత ఫోటోలన్నీ బయటపడేసి కాల్ చేసి మా బాబాయ్ గారిని కాల్ చేశారండి. మా బాబాయ్ గారు వాళ్ళ చేతిలోనే చనిపోయారు. మా నాన్నగారి బ్రదరు. మా నాన్నగారు కూడా చాలాసార్లు తప్పించుకున్నారు, చాలాసార్లు చావు నుండి తప్పించుకున్నారు. తర్వాత ఆయన సిపిఐలో కొనసాగారు. అంటే విడిపోయిన తర్వాత వామపక్ష ఉద్యమం సిపిఐగా విడిపోయిన తర్వాత అంటే మీ ఫ్యామిలీ సిపిఐతో ఉందండి. సో అలా అంటే మీరు అంటే తెలంగాణ ప్రాంతమేనా మీది? అంటే తెలంగాణ ప్రాంతమేనండి. ఎప్పుడో కృష్ణా జిల్లా నుంచి అటు మైగ్రేట్ అయ్యారండి. అది కూడా ఈ పోరాటాల దృష్టితోనే ఖమ్మం జిల్లా అటు వచ్చేసారండి. ఆ అడవుల్లో పనిచేస్తూ తర్వాత నల్లగొండ జిల్లా ఇవన్నీ కూడా తిరిగి పనిచేస్తూ అలా క్రమంగా. మీ నాన్నగారి పేరు? రావులపల్లి సుబ్బారావు గారండి. మా చనిపోయిన బాబాయ్ గారి పేరు సీతారామయ్య. రావులపల్లి సీతారామయ్య గారి మరణం గురించి కూడా ఈ చరిత్రలో బుక్స్లో ఉందండి. అంటే కమ్యూనిస్ట్ చరిత్రలో, పోరాటాల చరిత్రలో ఆయన ఇది కూడా ఉందండి. తర్వాత ఇట్లా సిపిఐకి మారారు. పువ్వాడ నాగేశ్వరరావు గారు మా బావగారు అవుతారండి. మా సిస్టర్ హస్బెండ్ అండి. ఏజ్ రీత్యా చాలా పెద్దవాళ్ళు అవ్వటం, వాళ్ళకి అమ్మాయిలు లేకపోవటం, దాంతో బాగా వాళ్ళ అమ్మాయిలాగే పెరిగాను నేను. వారింట్లో పెరిగానండి. అన్నీ వాళ్ళ ఇంట్లోనే జరిగాయి. నాకు మ్యారేజ్ దగ్గర నుంచి అన్నీ ఆయనే చూశారు. అలా పువ్వాడ అజయ్ గారు కూడా మిమ్మల్ని అక్క అని పిలుస్తారు. అవునండి, నేను చూశాను మొన్న ఈ మధ్య ప్రోగ్రాంలో కూడా ఆయన అడ్రస్ చేయడం. చిన్నప్పటి నుంచి అంతేనండి, అందరు అక్క అక్క అంటారు. అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారి అంటే ఆల్మోస్ట్ డాటర్గా మీరు, ఆయన సిద్ధాంత రీత్యా ఆయన కమ్యూనిస్టు లీడరు, కానీ మీరు తర్వాత తెలుగుదేశంలో ఎందుకు చేరారు? తెలుగుదేశం మీరు 98లో అనుకుంటా కదా? అవునండి, 98లోనే. రైట్. ఓకే.
అంటే మాది కమ్యూనిస్టు ఫ్యామిలీ. చిన్నప్పుడంతా కూడా ఒక రాజకీయ వాతావరణంలో పెరిగానండి నేను. కమ్యూనిజమే అక్కడ కానీ ఇక్కడ కానీ అంతా కూడా. మా ఇంటికి మనుషులు రావటం, గొడవలు ఉంటే చెప్పుకోవడం, మా నాన్నగారి దగ్గర నుంచి మా బావగారి దగ్గర నుంచి అంతా కూడా ఒక కమ్యూనిస్ట్ వాతావరణంలో పెరిగాను. అయితే వాళ్ళు ఎంతవరకు, వాళ్ళకు ఒక లిమిటేషన్, కొంతవరకే చేయగలరు, రాజ్యాలు వెళ్ళేంత బలం లేదు వాళ్ళకి. తర్వాత వాళ్ళకు కూడా కొన్ని విభేదాలు, వ్యక్తిగత కక్షలు, ఇవన్నీ నాకు నచ్చేవి కాదు. ఎందుకంటే ఒక ఉన్నతమైన భావంతో ఉండేదాన్ని కమ్యూనిస్టులు అంటే. వాళ్ళల్లో ఈ ధోరణిని చూసిన తర్వాత ఇంకా ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాలో ఎక్కువ అండి, ఎక్కువ సిపిఐ సిపిఎం మధ్య, లేకపోతే విత్ ఇన్ ది సిపిఐలోనా? సిపిఐ మధ్య చాలా ఉండేదండి. మా ఇంట్లో కూడా చాలా డిస్కషన్స్ అవి జరుగుతూ ఉండేవి. అవన్నీ నాకు కొంచెం అభిప్రాయం తగ్గించినాయి. అదే టైంలో ఈ చంద్రబాబు గారు వచ్చి ఆయన అడ్మినిస్ట్రేషన్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది ఏదైతే ఉంటుందో అది చేస్తున్నారు. ఎవరైనా సరే, ఎవరు పాలనలో ఉన్నా జనానికి. అంటే మీరు చెప్పేది 95 తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత? అవునండి. తెలుగుదేశంలో వచ్చిన మార్పులు ఆయన ఎన్టీఆర్ ఇది అయిపోయిన తర్వాత, ఈయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసే పనులు నాకు చాలా నచ్చి నేను సోషల్ వర్క్ అది బాగా చేస్తుండేదాన్ని మా ఊర్లో. చేస్తూ అప్పుడు ఐఏఎస్లు వీళ్ళందరూ పరిచయం ఉండేవాళ్ళు. నేను ఇవి చేయమని అవి చేయమని వాళ్ళతోటి చెప్పడం. తర్వాత భద్రాచలం ఆయన వస్తుండేవారండి శ్రీరామనవమికి వాటికి. వచ్చినప్పుడు నేను వెళ్ళి. భద్రాచలం? అవునండి. ఖమ్మం అంటే నేను అప్పుడు భద్రాచలంలో. మీరు మ్యారేజ్ తర్వాత భద్రాచలం వెళ్ళారా? లేదండి, మొదటి నుంచి మాది భద్రాచలం. మాది మా బయలాజికల్ ఫాదర్ భద్రాచలం అండి. భద్రాచలమే మాది. సో ఆ అడవులు అవన్నీ అలా పెరిగాను నేను. ఆ వాతావరణాల్లో పెరిగాను నేను చిన్నప్పుడంతా. చంద్రబాబు గారు వస్తే నేను కలవడం. తర్వాత ఇలా కాకుండా ఇంకా ఇలా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. అప్పుడు తటస్థులు కోటలో ఏమైనా చేరారా? అసలు అంతకు ముందే నేను వచ్చేసానండి. ఎట్లా వచ్చానో కూడా నేను చెప్తున్నాను ఆయనకి. నేను ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుందని ఆయన వచ్చినప్పుడల్లా నేను ఒక లిస్ట్ ఇస్తుండేదాన్ని. ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన అన్నారు, మీరు ఇక్కడ కాదమ్మా, మీరు హైదరాబాద్లో ఉండాలి, మాకు పార్టీకి సర్వీస్ ఇవ్వాలి మీరు అన్నారు. అంటే ఆయన స్వయంగా అడిగారు అన్నారు. అంటే నోయింగ్ వెల్ దట్ యు ఆర్ అంటే రిలేటివ్ ఆఫ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు. అవునండి. అంతకుముందు కూడా నాగేశ్వరరావు గారితో నేను పువ్వాడ గారితో వెళ్ళి 2 సార్లు ఏదో వేరే పని మీద వెళ్ళి కలిశాను. సో ఆయన అడిగారు, మీరు ఇక్కడ కాదు అంటే. నా ఆలోచన విధానం ఆయనకి నచ్చిందేమో బహుశా, నా సలహాలు అవి నచ్చి ఉండొచ్చు. సర్వీస్ కావాలమ్మా, అది మీరు వచ్చి కలవండి హైదరాబాద్ అని అంటే, నేను రాజకీయ నాయకులు అలాగే చెప్తారు కదా అని చెప్పి నేను వదిలేశాను. ఒక 4 months తర్వాత నాకెందుకు ఆయన కలవాల్సిన అవసరం పడింది, ఏదో సోషల్ వర్క్ సంబంధించిన సమస్యతోటి. సో వెళ్తే చూడగానే అన్నారమ్మా, నేను 4 months అయింది నేను మీకు చెప్పి, ఇప్పుడు వచ్చారా అన్నారు. సో అంత గుర్తు పెట్టుకున్నారని చెప్పి ఇంకా ఆయన తీసుకెళ్ళి ఛాంబర్లో కూర్చోబెట్టుకొని అందరికీ పరిచయం చేసి నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారండి. అప్పచెప్పి నాకు ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా. అంటే ఇప్పుడు అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారిని మీరు తండ్రిగా భావిస్తారు, ఆయన కమ్యూనిస్టు. అంటే మీరు తెలుగుదేశంలో పనిచేయటం మూలన, తెలుగుదేశంలో చేరటం మూలన ఆయనకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడలేదా? అంటే ప్రతిదీ నేను ఆయనకి చెప్పకుండా ఏ పని చేయనండి. ప్రతిదీ చెప్పి ఇట్లా ఉంది, ఇలా వెళ్ళాలనుకో అని, నాకు చెయ్యాలని ఉంది. ఆయన ఎప్పుడు మాకు, అజయ్ కానీ మాకు కానీ పొలిటికల్గా ఎప్పుడు ప్రెషర్ ఉండదండి. స్వేచ్ఛ, మాకు ఎప్పుడు స్వేచ్ఛ. మా భావాలను కానీ మేమేం చేయదలుచుకున్నాం, ఏదైనా చెడు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అలా కాకుండా మా అభిప్రాయాలు గౌరవిస్తారండి. గౌరవించి సరే అంటే మీరు తెలుగుదేశంలోకి వెళ్తారంటే సరే అన్నారు, నీ ఇష్టము, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి. అంటే అటువంటి విమర్శలు వచ్చినా కూడా ఆయన పెద్దగా లేదండి, మాకు స్వేచ్ఛనిచ్చారు. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి పొలిటికల్ ఇది వాళ్ళకు ఉంటుంది. ఒకే కుటుంబంలో ఎంతమంది లేరు, 2-3 పార్టీలలో. అది మీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. నన్ను మాత్రం నా గడప దాటమని చెప్పొద్దు, నేను దీంట్లోనే ఉంటాను. అది మీ తింటారా మీ ఇష్టం, మీరు ఆలోచించుకొని మీరు చేసుకోండి అని అనేవారు. అంటే ఒకటండి, ఒక విమర్శ అయితే ఉన్నది. అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారు ఆ సమయంలో వారికి కావలసిన కొన్ని పనులు చేసుకోవటం కోసం ఆయనే మిమ్మల్ని తెలుగుదేశంలో పంపించారు అనేటువంటిది ఒక టాక్ అయితే అప్పట్లో. అండి
నేను ఒక్క పని అంటే ఒక్క పని కూడా చంద్రబాబు గారిని అడిగి నేను చేయించుకోలేదండి. ఆయన అసలు వాళ్ళు మీ దృష్టికి వచ్చింది కదా ఇటువంటి అసలు నేను ఇప్పుడు వింటున్నాను విమర్శలు. సిపిఐలో కూడా సిపిఎంఓ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున చేసిన వాళ్ళు ఎప్పుడూ మా ఫ్యామిలీని విమర్శిస్తూనే ఉంటారండి. ఇప్పుడు నేను బడ్డింగ్ అంతే కదా, నాకు పాలిటిక్స్ అనేది దాంట్లో నేను బడ్డీ. సో నన్ను గురించి కూడా చాలా విపరీత ధోరణుల్లో ప్రచారం చేశారు. ఎందుకు మీకు సిపిఎం వాళ్ళకి అక్కడ జిల్లాలో ఇద్దరికి పొసగదండి, ముఖ్యంగా తమ్మినేని వీరభద్రం గారికి. అంటే అలా కాదు, సిపిఎం సిపిఐకి పొసగదు. అందులో పువ్వాడ గారు ఎదిగి పెద్ద దశలో ఉన్నారు అప్పుడు. సో ఆయన మీద రాళ్ళు వేయాలంటే నా మీద కూడా రాళ్ళు వేయాలి. అట్లా చాలా చాలా ప్రచారాలు చేశారు. నేను కూడా ఎదగకూడదు, నేను డైరెక్ట్గా సీఎం ప్రాక్సిమిటీ ఉంది అని అంటే ఎక్కడ ఎదిగిపోతానన్న భయంతో చాలా 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 ప్రచారాలు. అది వాటిలో ఇది కూడా ఒకటంటే నేను ఇప్పుడే వింటున్నా. అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారు అప్పట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టారు అనే దాని మీద కూడా సిపిఐలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అవునండి. ఆయన్ని ఎక్స్పెల్ చేయాలనే ఇది కూడా ఒక జాతీయ కార్యవర్గానికి కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారనేది కూడా ఉన్నది అది. సో ఆ ప్రాసెస్లోనే ఆయన కుటుంబం నుంచి మిమ్మల్ని తెలుగుదేశంలోకి పంపించారు అనేటువంటిది కూడా ఒక అసలండి ఏ మాత్రం లేదు. అసలు నేను ఇప్పుడు వింటున్నాను ఇది. ఇంకొకటి ఏంటంటే ఆయన పెట్టలేదు, ఆయన మెడికల్ కాలేజీ చాలా మంది డబ్బులు అక్కడ ఏంటంటే అండి సారా వ్యాపారం ఎక్కువ. ఖమ్మం జిల్లా చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఈ పనులన్నీ చేస్తుంటే ఆయన వాళ్ళని కూర్చోబెట్టి మీ డబ్బుని మంచి వైపు పెట్టండి, ఒక విద్యాలయం వైపు పెట్టండి, మనకి మెడికల్ చాలా అవసరం ఉంది ఖమ్మంలో, అట్లా పెట్టండి అని చెప్పి వాళ్ళని ఇటు డైవర్ట్ చేసి వాళ్ళ డబ్బుని ఇటు డైవర్ట్ చేసి మెడికల్ కాలేజీ షేర్ హోల్డర్స్ గా పెట్టించారు. షేర్ హోల్డర్స్ వాళ్ళందరినీ చాలా మంది అలా దాంట్లో పెట్టి ఓన్ కదా కానే కాదండి. అది నేను ఎంత మందితో చెప్పాను, కాదండి బాబు అంటే నమ్మలేదు చాలా మంది. అంటే ఆయన పెట్టుబడి కొంత ఉందా? లేదు, అస్సలు లేదు. మరి ఎందుకు వచ్చింది పువ్వాడ గారిదే? అంటే మరి ఆయన వర్క్ చేశారు కదా, ఢిల్లీలో వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అంటే పర్మిషన్స్ ఒక పిల్లర్ లాగా నిలబడ్డారు. ఎందుకంటే ప్రజలకి ఒక వైద్య సౌకర్యం కావాలి అనే ఉద్దేశంతో ఒక బలమైన దాంతో వీళ్ళందరూ ఈయనతోటి బాగుండేవాళ్ళు. సో వాళ్ళ డబ్బుని ఇటువైపు మళ్ళిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ రకంగా. అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు అందులో ఉన్నామండి? మేమున్నామండి. డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఓకే. మా ఫ్యామిలీ. అంటే పువ్వాడ గారు మాత్రం లేరండి. ఓకే. ఆయన అంటే వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇప్పటికి కూడా మంచి చోట్లన్నీ ఆయన చూస్తుంటారు, ఇట్లా చేయండి అట్లా చేయండి. సో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకున్న తర్వాత నాకు తెలిసి మిమ్మల్ని శిక్షణా శిబిరాల్లో వన్ ఆఫ్ ది రైటర్ కింద శిక్షణాంశాలకి తీసుకున్నారనేటువంటిది అంటారు. హెచ్ఆర్డీలో ఉన్నారా మీరు? హెచ్ఆర్డీలో ఉన్నానండి. రైటరే కాదండి, క్లాసెస్ తీశానండి. క్లాసెస్ తీశాను. అప్పుడే మన కేసీఆర్ గారు మేమంతా కలిసి వర్క్ చేశామండి. కేసీఆర్ గారు కూడా శిక్షణ శిబిరాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. చాలా అండి. ఆయన అండర్ హిజ్ లీడర్షిప్ వి వర్క్. ఇట్లా ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు టీడీపీలో? 1 year చేశామండి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను కంటిన్యూ అయ్యాను. ఆ సమయంలో చాలా మందికి మీ జిల్లా నుంచి కూడా కొంతమందికి పదవులు ఇచ్చారు మహిళలకి. కానీ మీకు ఏమైనా పదవి ఇచ్చారా టీడీపీ? ఏమి ఇవ్వలేదండి. 2004 వరకు ఏమి పదవి ఇవ్వలేదు? అసలు ఏది ఇవ్వలేదండి. అంటే మీరు అడగలేదా లేకపోతే వారు ఇవ్వలేదా? నేను అడగలేదండి. నేను ఇందా చెప్పాను కదా, నేను అసలు అడగలేదు. కానీ నా సిన్సియర్ వర్క్ మాత్రం ఇప్పటికీ గుర్తు చేసుకుంటారండి పై లీడర్స్ అందరూ కూడా. వాళ్ళు కూడా అదే అనేవాళ్ళు. ఇప్పుడు 2 ఏళ్లకోసారి పార్టీ పదవులు పెంచేవారు కదండి, అప్పుడు నా పేరు ఉంటుందని అందరూ అనుకునేవాళ్ళు. కొంచెం హై పార్టీ కార్యవర్గాల్లో కూడా నన్ను అంటే ఇప్పుడు ఈ మానవ వనరులు అనేది ఎప్పుడు ఉంటుందండి. దాన్ని మించి ఆయన మరి ఎందుకు ఇవ్వలేదో నాకు తెలీదు. అది అంటే ఎలివేటెడ్ పోస్టులు ఏమీ మీకు రాలేదా? ఎలివేటెడ్ పోస్ట్స్ రాలేదండి. అది అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి పాత్ర కూడా నాకు తెలియదండి. అప్పట్లో అనేవాళ్ళు మీరు
తుమ్మల నాగేశ్వరరావు గారి బాధితులు అని కూడా అంటే కొద్ది మందిని జిల్లాలో ఆయన ఎదగనివ్వలేదు అనేటువంటి అసలు అటువంటి నేచర్ ఉందా ఆయనకి? నాగేశ్వరరావు గారు నాకు తెలిసి అటువంటి నేచర్ లేదు. ఆయన ఏదైనా ఉంటే డైరెక్ట్ గానే మాట్లాడేసే నేచర్ ఉంది. కానీ ఆయన వెనక నుండి గోతులు తీసి ఆ టైప్ ఆఫ్ పొలిటీషియన్ కాదు ఆయన. మరి మీ విషయంలో ఎందుకు వచ్చింది అటువంటి? అంటే ఆయన చేశారని నేను అనలేదండి, నాకు తెలియదు అసలు ఎందుకు. ఇప్పుడు ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా చంద్రబాబు గారి కళ్ళ ముందు పనిచేస్తాను నేను. అంటే మీరు ఏం చెప్పారంటే స్వయంగా ఆయన ఆహ్వానించారు, బాధ్యతలు అప్పచెప్పారంట. అంటే ఒక 5 ఏళ్ల తర్వాత అంటే 98లో ఉన్నారు, 2004లో పదవి అంటే పార్టీ అధికారం నుంచి దిగిపోయిన సందర్భం. ఆ తర్వాత మీ సర్వీసెస్ ఎందుకు ఉపయోగించుకోలేదు? ఆ తర్వాత కూడా నేను హెడ్ ఆఫీస్లో చేశాను. అంటే ఎప్పటి నుంచి మీకు అటువంటి ఆదరణ తగ్గింది? ఏ సంవత్సరం? తగ్గటం ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ ఒకేలాగా ఉండేదండి. నేను ఏది చెప్పినా ఆయన అంటే మీరు పదవులు ఏమీ ఇవ్వలేదు? పదవులు ఇవ్వలేదంతే తప్ప దానికి కారణం ఏంటో మరి నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పదవులు లేనప్పుడు అంటే ప్రోటోకాల్ ఉంటుంది కదండి జనరల్గా, అదే ఇబ్బంది అండి. ప్రోటోకాల్ లేకుండా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం జరగదు కదా. నాకు ఏది ఎక్కడ అడ్డు ఉండేది కాదండి, నేను స్టేజ్ మీద కూడా వెళ్ళిపోవడం నాకెందుకో నాకు ఆ ఇబ్బంది నేను ఫీల్ అవ్వలేదు. అంటే నేను ఒక ముఖ్యురాలిని పార్టీలో అనేది ఉండేది, ముఖ్యుల టీంలో ఉండేదాన్ని, పెద్ద పై టీం. మరి అందుకని మళ్ళీ మీరు కంటిన్యూ ఎందుకు కాలేదు అంటే సీరియస్గా? తర్వాత నాకెందుకో కొన్ని నచ్చలేదండి ఆయన చేసే పనులు. చంద్రబాబు గారియే నాకు కొన్ని నచ్చలేదు. అంటే మొదట చాలా అభిమానించాను, నేను చేస్తున్నందుకు గర్వపడ్డాను. అక్కడ ఆయన దగ్గర అసోసియేట్ అయినందుకు చాలా గర్వపడ్డాను. తర్వాత ఆ ఎలక్షన్ మళ్ళీ అదంతా అయిన తర్వాత అంటే నాకు అక్కడ అందరూ వచ్చి స్టేట్ మొత్తం నుంచి కూడా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి చెప్పుకునేవాళ్ళు. చెప్పుకొని మీరు చంద్రబాబు గారికి చెప్పండి అట్లా చెప్పుకునేవాళ్ళు అనమాట. ఆ చెప్పుకునే విధానంలో చాలా ఈయన ఇలా చేసి ఉండకూడదే అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆ ఎమోషన్స్ చాలా తక్కువ ఆయనకి. అలా కొంతమంది ఏడ్ చేస్తుండేవాళ్ళు, ఎందుకంటే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేని చోట కూడా వాళ్ళని ఎందుకు అంత మానసికంగా నిలిపేయటం ఇవన్నీ అని కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, చెప్పను కానీ. అవి తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, ఎవరికి సీట్ ఇస్తారో ఎప్పుడు క్లారిటీ ఉండకపోతే వాళ్ళు నీకు ఇస్తాము అన్న ధీమా చూపిస్తారు. ఆ చివరి దాకా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని అదంతా చేసి శ్రమపడి చేసి చివరి నిమిషంలో ఎవరో ఏదో ఎలక్షన్కి ముందు అభ్యర్థిని మార్చేస్తాం. ఇట్లాంటి పిచ్చి పనులు చాలా చేసేవారు ఆయన. అవి పిచ్చి పనులు, లేకపోతే ఆయనకి పొలిటికల్లీ అడ్వాంటేజ్ ఏదైతే ఉన్నదో అది చేసుకుంటారు జనరల్గా. అవును అనుకోండి. దాన్ని మీరు అంటే యూ టర్మ్ ఇట్ యాజ్ పిచ్చి పనే? నేను పిచ్చి పనే అంటాను, ఎందుకంటే మనుషులు ముఖ్యమండి నాకు ఈ రాజకీయాల్లో. అంటే ఈ స్ట్రాటజీలు వీటన్నిటికన్నా కూడా అంటే ఒక మనిషికి ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకో. హార్సెస్ ఫర్ రేసెస్ అంటారు, అట్లానే గెలుపు గుర్రాలు అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ గెలుపు గుర్రాలని తీసుకురావడంలో తప్పు లేదు, కానీ అది ముందే నిర్ణయించుకోవాలి ఒక మనిషిని. సో అంటే మీరు చెప్పేది ఏంటి అంతా అంటే జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ అభ్యర్థులు మార్చేస్తాం వాళ్ళు, అంతకుముందేమో డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు. డబ్బనే కాదండి, ఎన్ని ఉంటాయండి, సమయం, అదంతా టైము, లైఫ్ అసలు ఎంత ఇదైపోతుందండి. ఓకే, అంటే మీరు తెలుగుదేశం నుంచి మీరు పొందింది ఏమి లేదు, మీరు తెలుగుదేశానికి ఇచ్చిన సేవలే తప్ప. పెద్ద లీడర్లు అందరూ అదే అంటారండి, మిమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారో మాకు అర్థం కాలేదు. నా దగ్గరే చాలా ఎర్రం నాయుడు గారు కానీ అటు ఆ లెవెల్ లీడర్స్ అందరూ కూడా మేమంతా చెప్తున్నామమ్మా ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి నాకు కూడా ఇప్పటికే అర్థం కాలేదు ఎందుకైందని. ఎందుకంటే నేను ఏది చేసినా మనసుతోటి చేస్తానండి, మనస్ఫూర్తిగా. నేను అసలు ఒక్కొక్క రోజు 7:30 కల్లా వెళ్ళిపోయేదాన్ని ఆఫీస్కి. నాకు ఒక 6 months ఒక మెడికల్ క్యాంప్స్ జరిగినాయండి, అవి మొత్తం నా భుజాల మీద వేసుకునే చేశాను మొత్తం. అంటే శిక్షణా శిబిరాల్లో భాగం కాకుండా ఆ తర్వాత కేసీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా వర్క్ చేశాం. వాటిల్లో కూడా మొత్తం మీదేసుకునే చేశారు. అందరికీ ఒక గౌరవం కానీ గుర్తింపు ఉంది, కానీ మరి నాకు అంటే పదవుల రూపంలో రాలేదు. నేనేం పెద్ద ఫీల్ అవ్వట్లేదు దాని గురించి, ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్. ఇంకొక వరల్డ్ చూశాను నేను, చాలా నేర్చుకున్నాను.
ఇవన్నీ నాకు కలిసి వచ్చిన సో అదంతా మీకు ఆ రకంగా కలిసి వచ్చిన అంశాలే. అయితే మీరు కేసీఆర్ గారితో సన్నిహితంగా మీరు ఉండటం, వారితో కలిసి వర్క్ చేసినప్పుడు, అందులో దట్టు మీరు యూఆర్ ఫ్రమ్ తెలంగాణ కిందే భద్రాచలంలో ఉన్నారు. అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించలేదా? చెప్పారండి, రమ్మన్నారు కానీ నాకు అంటే ఇంట్లో కానీ అంత సహకారం లేకపోయింది. సో అందుకని ఆగిపోయింది. సో అప్పటికి ఇంకా తెలుగుదేశం అధికారంలో ఉండటం, తెలుగుదేశంలో కార్యక్రమాల్లో మీరు నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. వీటన్నిటి దృష్ట్యా ఇంట్లో కూడా వద్దు అని అన్నారు. సరే, అంటే ఇప్పుడు యూజ్ అండ్ త్రో అనేటువంటిది ఒకటి అంటారు, అంటే అది మీ విషయంలో వర్తించిందా అంటారా? నేను అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు నా అలాగా. మరి అలాగా కానీ ఒకటి చెప్పండి సీరియస్గా, అంటే విమర్శలు పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీలో అనేక మంది, వందలాది మంది వర్క్ చేస్తారండి, కానీ అందరినీ అకామిడేట్ చేసే అవకాశం ఉందంటారా? వాళ్ళకి కూడా పరిమితులు ఉంటాయి కదా. నేను ఒకసారి అదే అన్నానండి, మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చండి. అవునమ్మా, ఇబ్బందులు ఉంటాయమ్మా, మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చండి, కానీ చూడండి ఒక పార్టీ పోస్ట్ అయినా ఉంటే ఇట్లా ఉంటుంది అంటే నేను చేస్తానమ్మా, నేను చేస్తాను, ఎప్పుడు చెయ్యనని. కానీ మిగతా వాళ్ళు అడిగినప్పుడు కూడా పెద్ద లీడర్స్ మేడంకి ఏదన్నా చూడాలి సార్ అని అంటే ఆవిడ సంగతి నేను చూసుకుంటాను కదా, ఇద్దాం అని ఇట్లానే అనేవారట. నేను ఎవరితో చెప్పించాను, పోస్ట్ పోన్ అవుతా వచ్చింది, ఇంకా అలా వదిలేశాను. ఇంకా అది అసలు ఏ సంవత్సరంలో మీరు అక్కడి నుంచి తప్పుకున్నారండి టీడీపీలో? ఒక 5 years. అదే లాస్ట్ ఎలక్షన్స్ నుంచి నేను 2009 నుంచే 14 అదేంటి 14 ఎలక్షన్ నుంచి, ఎలక్షన్ ముందు కూడా కొంచెం వెళ్తుండేదాన్ని అండి. నేను ఇక్కడ ఇమ్మడలేను అని అనిపించింది, ఎందుకో టీడీపీలో ఇమ్మడలేను అనిపించి బయటకు వచ్చేసాను. ఓకే, ఇంకా సో అన్ని సంవత్సరాలు మీరు పార్టీలో వర్క్ చేశారు, కానీ మీకేమి అంటే ఇవ్వలేదని కాదు, గుర్తింపు గౌరవం అయితే వచ్చింది పార్టీలో. నేను ఉండలేక అక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను వచ్చేయటం కాదండి. నాకు ఈ రోజు వెళ్ళినా కానీ అందరూ పలకరిస్తారు, అంత పెద్దవాళ్ళే. అసలు ఇప్పుడు మంత్రులుగా, ఆంధ్రాలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా మీరు వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, మీరుంటే ఒక గౌరవం ఉండేది, ఈ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా మీరు ఎందుకు వెళ్ళిపోయారో మాకు తెలియదు, మీరు రండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అని అప్పుడు కొత్తలో ఎక్కడన్నా పెళ్ళిళ్ళల్లో అక్కడ కనపడినప్పుడు చాలా అడిగేవారు. అంటే పార్టీగా తెలుగుదేశంలో మీరు బాగా మమేకం అయిపోయి అయ్యానండి, వర్క్ చేశారు. అంటే పెద్ద లీడర్లు ఎవరెవరితో మీరు వర్క్ చేశారండి? ఉమ్మారెడ్డి గారు, యనమల రామకృష్ణ గారు అండి. అసలు అంటే అక్కడ అందుబాటులో రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరితోటి కలిసి పనిచేసామండి. డిఫరెంట్ అంటే ముఖ్యంగా తెలుగుదేశంలో ఎక్కువ పార్టీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నానండి, చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సో బయటకు వచ్చినందుకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? లేదండి, నో రిగ్రెట్స్. ఎందుకని అంటే నేను ఇప్పుడు లేనే అని బాధ లేదు, అప్పుడు చేశాను నాకేం రాలేదని కూడా బాధ లేదు, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. జీవితంలో బోల్డ్ అన్ని చేస్తాం, అన్నీ ఫలించవు, ఇది కూడా అలాంటిదే. అంటే బేసిక్గా మీరు ఒక రైటర్ అండి కదా, మీరు నవలలు రాసేవాళ్ళు, ఆంధ్రభూమి కథలు ఇవన్నీ రాసేవాళ్ళు. అంటే నవల రచన ప్రక్రియ అనేటువంటి చాలా సీరియస్ ఎఫైర్, అది బాగా చదువుకోవాలి, తర్వాత దాని మీద సాహిత్యం మీద ఇది ఉండాలి. అంటే ఎందుకు మానేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు? అసలు మానేయటం కాదండి, దాంట్లో ఉండంగానే నాకు ఉత్సాహం ఎక్కువ, ఇది చేయాలి అది చేయాలని. ఆ ఒక్క దాని మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. రైటింగ్ అనేది కూడా నాకు రాయాలనిపించినప్పుడు రాస్తాను కాబట్టి, కానీ అంటే కమర్షియల్గా ఏం రాయమన్నా రాయలేను. మీరు ఇప్పుడు ఇది కూర్చొని ఇది రాయండి అంటే నేను రాయలేను, నేను ఫీల్ అవ్వాలి, రాయాలి. రాయకుండా నేను ఉండలేని పరిస్థితిలోనే రాశాను. ఇప్పుడు రాసినాయి అన్నీ సక్సెస్ అయినాయి. అలా పోయిటరీ రాశాను, నవలలు రాశాను, కథలు రాశాను, అట్లా. ఇప్పుడు వ్యాసాలు అవి రాస్తా ఉన్నా, ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతిలో అట్లా రాస్తున్నారు. ఎక్కువ అంటే పర్యావరణం మీద వాటి మీద రాస్తున్నారా? అన్ని ఏ సబ్జెక్ట్ అనిపిస్తే ఆ సబ్జెక్ట్ రాస్తానండి. నాకు ఇది అని లిమిటేషన్ లేదు. ఎందుకంటే జీవితం పెద్ద క్యాన్వాస్, ఎన్నో కనపడుతుంటాయి. అందుకని నేను ఒక వింగ్కి నేను ఇమిడిపోయాను కాలేను. ఎన్ని నవలు రాశారండి?
ఆరు రాశానండి. అప్పట్లో ఈ నవల రచన ప్రక్రియలో కూడా రచయితల మధ్య పెద్ద రాజకీయాలు నడిచేవని అంటారు, నిజమేనా? నాకు అసలు వాటితో సంబంధం లేదండి. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉండేదాన్ని కాదు, భద్రాచలంలో ఉండేదాన్ని. ఎప్పుడన్నా వచ్చి ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ ఎడిటర్తో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవటం తప్ప, కొంచెం పెద్ద రచయితలు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో కాసేపు కూర్చుని మాట్లాడటం తప్ప నాకు ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నా ఒక దశలో, ఎందుకంటే నేను కూడా దీంట్లో పనిచేశాను, జర్నలిజంలో పనిచేశాను కాబట్టి, అంటే రచయితలను తొక్కేసి రచయితలు బాగా ఎలివేట్ అయ్యారు. ముఖ్యంగా వీరేంద్రనాథ్ శకంతో, వీరేంద్రనాథ్ గారు లేకపోతే మల్లాది గారు వీళ్ళంతా వచ్చిన తర్వాత రచయితలందరూ వెనక్కి వెళ్ళిపోయారు. రచయితలు నవల అనేది ఒకటి ఉన్నది అక్కడ, అంటే ఎక్కువ కమర్షియల్గా మగవాళ్లే ఉండేవాళ్ళు. రచయితలకు ఆదరణ తగ్గిపోయింది. అప్పుడు వాసిరెడ్డి సీతాదేవి గారు, ఎద్దనపూడి సులోచనారాయణ గారు, మిగతా రచయితలందరూ పేరు మోసిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అంతా మగవాళ్లే వచ్చారు ఎక్కువ, ఆ డామినేషన్ వచ్చేసింది. ఆ టైంలో కూడా మీరు రాసినట్టున్నారు, అందుకని నేను అడుగుతాను. నేను ఆ తర్వాత తరాన్ని కానీ నేనేమి ఫీల్ అవ్వలేదండి. నాకెవరు అడ్డపడ్డారని కానీ నాకెప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మరి బహుశా నేను ఇక్కడుండి చాలా మంది ఏంటంటే ఎక్కువ సార్లు కలుస్తుంటారు ఇక్కడ ఉండటం వల్ల హైదరాబాద్లో, అంటే పత్రికా ఆఫీసులకి చుట్టూ ఎక్కువ తిరగడం, తర్వాత ఈ రచయితలు వాళ్ళ మాటలు ఎక్స్చేంజ్, వాటన్నిటిలో కొంచెం ఏమన్నా విభేదాలు వస్తాయి. నేను ఎప్పుడో కలిసేదాన్ని కాబట్టి నాతో అందరు బాగానే ఉండేవాళ్ళు. అంటే మీరు కూడా అంటే భద్రాచలంలో కొంతమంది రచయితలని వాళ్ళందరినీ తీసుకెళ్లి పాపికొండలు ఇవన్నీ చూపించి అవి కూడా వచ్చినాయి కదా, బాగా గుర్తుంది. అవునండి, వీరేంద్రనాథ్ గారు ఇంకా లేడీ రచయిత్రులు వాళ్ళందరూ వచ్చేవాళ్ళండి. వస్తే మా ఆంధ్ర భూమికి ఇప్పించింది కూడా ఆయనేనండి. దానికి శిఖరాజు గారు అప్పుడు అడిగారు అనమాట. ఫస్ట్ నవల నాది ఉదయంలో వచ్చిందండి. ఎవరు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకోవడం అంటే ఉదయం వీక్లీ వచ్చిన టైంలో ప్రైజ్ వచ్చి సంక్రాంతి పోటీలకు పంపిస్తే ప్రైజ్ వచ్చిందండి. సో ఉదయంలో వచ్చింది. పేరు వృత్తి అండి. సో దానికి వచ్చే వరకు తర్వాత అది చదివి వాళ్ళు అడిగారండి శిఖరాజు. సో అప్పుడు రెండోది కూడా అప్పుడే మా ఇంటికి రావటం, వాళ్ళు భద్రాచలం ఏరియాకి వస్తూ అక్కడ ఒక రచయిత్రి ఉన్నారని నాకు ఫోన్లు చేసి నేను ఏర్పాట్లు చేయటం, అట్లా అప్పట్లో రాజకీయాల కంటే రచనల మీద ఎక్కువ పాఠకులకి దృష్టి ఉండేది అనుకుంటా. అంటే అప్పుడు కూడా రచయితలు అంటే ఒక హీరో వర్షిప్ ఉండేదండి, ఒక ఆరాధన పాఠకుల్లో బాగా ఉన్న దశ అనుకుంటుంది. బాగా ఉండేదండి. అందులో కాలేజీలకి వాటికి నన్ను గెస్ట్గా పిలుస్తూ ఉండేవాళ్ళు. మా జిల్లా అంతా తిరిగేదాన్ని. పిలిచినప్పుడు కూడా పిల్లలు అంత అంటే ఒక అభిమాన తరంగాల్లో అలా వచ్చేసేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో బాగా రచనల మీద యూత్కి బాగా ఉండేదండి. సినిమాల కంటే కూడా కారుని కథలనివ్వనంతగా చుట్టుముట్టేసేది. అట్లా ఇప్పుడు ఈ సినిమా స్టార్స్ వెళ్తే ఎట్లా ఉంటుందో అంత క్రేజ్ ఉండేది. సో దాన్ని అంటే ఇప్పుడు రాస్తున్నారా ఏమన్నా? తక్కువేనా రాస్తున్నాను కానీ తక్కువ. ఎందుకు చాలామంది రచయితలు అంటే నాకు తెలిసి అంటే రాయటం అనేటువంటిది ఇట్స్ లైక్ మోర్ లైక్ అన్ అర్జీ, ఒక ఆకలి వేయటం అంత సహజంగా ఉంటుంది. కానీ చాలామంది రైటర్లు తగ్గించేస్తున్నారు రాయటం, ఎందుకంటారు? మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ అంటే రీచ్ అవ్వట్లేదనే పాఠకులకి. నేను ఎందుకు రాయటం ఆపానంటే, నేను రాశాను అనుకోండి చదివే వాళ్ళు తక్కువైపోయారు. అదే రీచ్ తక్కువైపోయిందని చదవటం లేదు అసలు. రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. తగ్గిపోయి నేనే రాయాలి, నేనే పుస్తకం వేసుకోవాలి, నేనే మార్కెట్లో పెట్టుకోవాలి, అంత అవసరమా అనిపించింది. పబ్లిషర్లు కూడా లేరు. ఉన్నా కూడా అయ్యో పోతాయో లేదో అని భయం. ఇవన్నీ మనకెందుకు? ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాయి కదండి, ఆన్లైన్ రాయట్లేదా? ఆన్లైన్లో చదువుతున్నట్టున్నారు కొంచెం ఇప్పుడు అండి. ఆన్లైన్ ఇప్పుడు చదువుతున్నారు. అంతకుముందు ఇప్పుడు 2 years బ్యాక్ ఆలోచించండి, ఏం లేదు. ఇప్పుడు 2-3 years నుంచి ఆన్లైన్లో చదువుతున్నారు. ఓకే, అంటే అట్లాంటి బ్లాగ్ అలాంటిది ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు పెడతానండి, పెట్టబోతున్నారు. సో ఇటీవల ఏంటి ఫోటోగ్రఫీలోకి మీరంతా సీరియస్గా అంటే మీరు తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ ఎప్పటి నుంచోనండి, ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి ఉన్నాను నేను. ఆ ఫోటోగ్రఫీ కూడా నాకు హాబీ అండి.
ఓకే. ప్యాషన్ అంతే. నేను ట్రావెలింగ్ అసలు చాలా ఇష్టమండి నాకు. ట్రావెల్ చేసినప్పుడల్లా కెమెరా నాతో ఉంటుంది. నేను ఒక్కదాన్నే కెమెరా వేసుకొని వెళ్ళిపోతుంటాను. ఓకే. నాకు అదొక రిలాక్సేషన్ అనమాట. అది చాలా స్ఫూర్తిదాయకమైంది నాకు. అంటే మీరు ఎక్కువ భద్రాచలం అడవులకి అట్లా వెళ్తాం అప్పుడు వెళ్తానండి. దేశం అంతా ట్రావెల్ చేశాను, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశాను, చాలా దేశాలు తిరిగాను. ఒక్కరే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతానండి. అసలు ఈ విదేశాల్లో అసలు భయం ఉండదండి. ఇంకా మన దేశంలోనే నేను కొంచెం అక్కడక్కడ బిక్కుమంటానేమో కానీ విదేశాల్లో అసలు భయం ఉండదు. వితౌట్ ఎనీ కంపానియన్ మీరు వెళ్ళగలను. అంటే మీ కెమెరానే కంపానియన్ గా చేసుకుని వెళ్ళిపోతారా? మై కెమెరా ఇస్ మై కంపానియన్. నేను అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్తాను కాబట్టి ట్రావెల్లో వేరే కంపానియన్స్ దొరుకుతారు. నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు దొరుకుతారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడు మనుషులు లేకుండా ఒక్కళ్ళే వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడుతుంటే అంటే ముందే మీరు పలానా చోటుకి వెళ్ళాలి పలానా అంటే అది ముందు అనుకుంటారా ఈ ఏరియాస్ లో బాగుంటాయి పిక్చర్స్ లాంటివి ఉంటాయి అనేది? పిక్చర్ కాదండి, కొత్త చోట్లు నేను చూడని చోట్లకి వెళ్తే నాకు చాలా ఎక్కువ ఉత్సాహం. సో చూడని చోట్లను వెతుక్కుని ఈ ట్రావెల్ వాళ్ళతోటి మాట్లాడుకుని. బెస్ట్ ప్లేసెస్ ఏం చూసారు ఇండియాలో కానివ్వండి? ముందు ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ ప్లేసెస్ ఏమంటారు? ఉమ్మడి రాష్ట్రంలో అండి, ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జిల్లాలు అంటే ప్రకృతి పరంగా గోదావరి జిల్లాలు బాగుంటాయి. అంటే గోదావరి నది ఒడ్డు, నది మాది కూడా నదీ తీరం కదండి. గోదావరి అంటే చాలా ఇటు సైడ్ ఉంటారు మీరు. అవును. నదీ తీరాలు. తర్వాత దేశంలో అయితే నాకు రాజస్థాన్, హిమాలయాస్. రాజస్థాన్ చాలా బాగుంటుందండి. బాగుంటుందా? దాని తర్వాత హిమాలయాస్. అక్కడికి వెళ్ళి ఫొటోస్ మీరే తీస్తారా? నేనే తీసుకుంటానండి. అంటే గతంలో అన్ని ఫిల్మ్స్ ఉండేవి, ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది. ఇప్పుడు 8 years నుంచి డిజిటల్ వాడుతున్నానండి. 8 years ముందంతా మొత్తం మాన్యువల్. మొత్తం మాన్యువల్. అంటే ఈ లైటింగ్ ఇదంతా ఎలా పెడతారు? మీరు ఒక్కళ్ళే వెళ్తారు కదా? నేను అంటే న్యాచురల్ లైటింగ్. నేను అసలు ఇన్సైడ్ ఫోటోగ్రఫీ నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ అవుట్డోర్ సన్లైట్. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మీరు పిక్చర్స్ చూస్తే కొంచెం అంటే మంచు కురవటం ఇలాంటివన్నీ తీసినట్టు బాగా ఎర్లీకి వెళ్ళిపోతానండి. అందరు నిద్ర లేచే టైంలో నేను కెమెరా పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను. టూర్ అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? నేర్చుకోవడం అంటే ఒక చిన్న కెమెరా మాతో మొదలు పెట్టానండి, మా పిల్లల్ని క్యాప్చర్ చేయడం కోసం. అలా క్రమంగా ఇంట్రెస్ట్ పెరిగి పెద్ద కెమెరాలు వాడటం మొదలుపెట్టాను. ఒకటి అట్లా. అంటే రాజన్ బాబు గారి దగ్గర నేర్చుకోవడం అనేది, నేను తీస్తూ ఉన్న కెమెరా అది ఫొటోస్ ఇక్కడ ఆ రోజుల్లో ఫిల్మ్ కదండి, అది ప్రింట్స్ వేయించుకోవడానికి హైదరాబాద్ వచ్చేదాన్ని అండి. సో సెంట్రల్ స్టూడియో అని ఉంది ఇక్కడ. వాళ్ళు మీరు తీసే ఫోటోలు చాలా బాగున్నాయి మేడం, మీకు ఏ గైడెన్స్ లేకుండా ఇంత బాగా తీస్తున్నారంటే, గైడెన్స్ ఉంటే ఇంకా బాగా వస్తాయి, రాజన్ బాబు గారిని ఒకసారి కలవండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో అప్పుడు కలిశానండి, ఆయన కొన్ని మెళకువలు చెప్పారు. సో అంటే ఆల్మోస్ట్ ఫోటోగ్రాఫర్స్ మోర్ ఆర్ లెస్ ఆయనతో దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళండి. అందరికి ఓపిక చెప్పేవారు ఆయన? ఓపిక చెప్పేవారు, ఎవరు వచ్చినా కూడా. ఒక పెద్ద మనిషి తరహా అండి. అంటే ఫోటోగ్రఫీలో ఒక పెద్ద, అంటే జనరల్గా ఏం చెప్తారంటే కొంతమంది చెప్పరు, ఇంట్రికసీస్ అవి టెక్నిక్స్ చెప్పరని అంటారు, కొంతమంది చెప్పరు. మరి అంటే మేము కూడా అంత డీప్గా, అదేం ప్రొఫెషన్ కాదు మాకు. ప్రొఫెషన్ కాదు కదా. ఇప్పుడు అంటే కొన్ని ఫైనెస్ట్ పాయింట్స్ అడిగి ఉంటే మనమే తెలుసుకోవచ్చండి. ఇవన్నీ వాళ్ళు ప్రతిదీ ఫీడ్ చేస్తే అది విద్య కాదు, చేస్తూ నేర్చుకోవడమే ఎక్స్ప్లోరింగ్ జరుగుతూ ఉంటుంది. అవును, బేసిక్స్ తెలుసుకోవాలి, మిగతా ఆయన కూడా అంతే నేర్చుకున్నారు కదా. మళ్ళీ మనం ఆయన నుంచి పీక్కొని మనం దానికన్నా మనం ఎక్స్ప్లోర్ చేయటం వల్ల కొత్త విషయాలు కూడా తెలుస్తాయి కదా, అట్లా అన్నమాట. సో మీరు అంటే రచనలు చేశారు, రాజకీయాల్లో ఉన్నారు, ఫోటోగ్రఫీ, ఈ మూడిట్లో ఏది మీకు బెస్ట్ సంతృప్తి ఇచ్చింది? మూడిట్లో 3 ఆనందాలండి. 3 బిడ్డల్లో ఏ బిడ్డ అంటే ఎలా చెప్పాలి? సో డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ కదా ఇవి 3 కూడా. మూడిట్లో ఆనందం, ఇప్పుడు ఏది ఆనందిస్తుందో అదే చేశానండి. 3 ఆనందాన్ని ఇచ్చినాయి నేను, అందుకని ఐ కాంట్ పుట్ డౌన్ వన్. దేనికి దానికే ప్రత్యేకత ఉందంటారు.
కాకపోతే మోర్ పాపులారిటీ, మోర్ ఐడెంటిఫికేషన్ విత్ పాలిటిక్స్ వస్తుంది ఈ మధ్య బికాస్ ఆఫ్ ద మీడియా అనుకుంటా, అంతేనంటారా? కరెక్ట్ అండి, మీడియా వల్ల. సో మీరు కరెక్ట్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చే టైంలో మీరు రాజకీయాల్లో నేను పక్కకి వెళ్ళాను. పక్కకి వెళ్ళారా? పక్కకి వెళ్ళాను. లేకపోతే ఇవాళ చూస్తుంటే చాలా చిన్న పనులకే ఎంతెంతో పాపులర్ అయిపోతున్నారు. మరి అవన్నీ మేము చేసేసి పక్కన కూర్చున్నాం. ఓకే ఓకే. కాబట్టి అంటే లైమ్ లైట్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా కొంత ఉంటుంది అనుకోండి. బట్ ఒకటి చెప్పండి, అంటే యువర్ అంటే మిగతా సర్కిల్స్లో చెప్పేది ఏంటంటే మీరు ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, యువర్ బ్రేవ్ లేడీ అని కూడా అంటారు. అంటే ఈ రాజకీయాల్లో ఇప్పుడు మనం వింటున్నాం సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ అని ఒక వర్డ్ మీరు వినే ఉంటారు ఇటీవల కాలంలో. అంటే మహిళలకి కొన్ని ఇబ్బందులు ఎదురవటం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలని ట్రై చేయటం, ఇది రాజకీయాల్లో మీరు ఎదుర్కొన్నారు. అంటే మీరంటే కొంత కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, అందులో పువ్వాడ నాగేశ్వరరావు గారి ఆల్మోస్ట్ కూతురు లాంటి వారు మీరు. అట్లాంటిది ఏదన్నా ఉందా అసలు రాజకీయాల్లో? అటువంటిది ఏమన్నా ఉందా ఇబ్బంది? రాజకీయాల్లో ఇబ్బంది చాలా ఉంటుందండి. ఎందుకంటే ఫిలిం ఫీల్డ్ ఎలా ఉంటుందో రాజకీయంలో కూడా ఉందండి. ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఎదుర్కోలేదు. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి, తర్వాత ఈ రాజకీయాల్లోకి రాకముందే వీళ్ళకి పువ్వాడ గారికి మమ్మల్ని ఏ ట్రిప్పులు వచ్చిన ఫ్యామిలీతో వెళ్ళే ట్రిప్స్ వస్తాయండి, ఎమ్మెల్యేలు వాటన్నిటికీ మేము తిరిగేవాళ్ళం అండి. సో అందరూ నాకు అంతకుముందే పరిచయం. అశోక్ గజపతిరాజు గారు కానీ, యానమల్ల కానీ, ఇంకా సుబ్బారాయుడు, మరి ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద లీడర్స్ అందరూ అంతకుముందే మాకు పరిచయం అండి. ఇక్కడ హైదరాబాద్ వస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్. సో అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు ఫ్యామిలీ మెంబర్గా మిగతా అన్ని పార్టీల వాళ్ళతో మీకు వాళ్ళందరితోటి పరిచయాలు ఉండేయండి. ఈయన కూడా అందరితో బాగుంటుంది. టూర్స్ కూడా మీరు వెళ్ళడం, తర్వాత చంద్రబాబు గారు కూడా ఇంటికి అది ఎప్పుడైనా వచ్చి మాట్లాడుతుండడం. అప్పటికి ఆయన అంత ఇల్లు లేరనమాట, సీఎం కానప్పుడు బాగుండేవాళ్ళు. వీటన్నిటి దృష్ట్యా నేను సేఫ్ అక్కడ. ఆ పరిస్థితి లేదు. అందరూ కూడా గౌరవించేవాళ్ళు, జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, మర్యాదగా చూసుకునేవాళ్ళు, జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. బట్ మీరు చెప్తున్నారు కదా, అంటే మీ దృష్టికి ఎవరన్నా వచ్చి చెప్పారా ఇట్లాగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి? ఉందండి, మీ సహచర మహిళ? దురదృష్టవశాత్తు ఉన్నాయి కొన్ని. అంటే అందరూ కాదు కానీ ఏడిపిస్తుంటారు. అంటే ఇట్లా లేకపోతే ఇది పదవులు. నేను ఒక పెద్ద ఆయన ఉండేవారు అక్కడ, నేను చెప్పకూడదు. మీరు ఇట్లా చేస్తూ ఉంటే చాలా కష్టపడతారు, మీరు చాలా సిన్సియర్, నాలెడ్జబుల్, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవేమీ రాజకీయాల్లో పనికిరావు, మీరు ఒకసారి అటు ఢిల్లీ వెళ్ళి వాళ్ళందరితోటి కలిసి మాట్లాడి, అంటే ఆ మాట్లాడటం అనేది డిఫరెంట్ అనమాట. అలా ఇండికేషన్ లాంటిది ఇచ్చారు. అవసరం లేదండి, నాకు పదవుల కోసం రాలేదు అని. అంటే ఇలాంటి సలహాలు కూడా వస్తాయా అనేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే చంద్రబాబు గారు నేను ఇలా మాట్లాడటం వల్ల దాంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇలా అని ఎట్టి పరిస్థితుల్లో నేను అన్నాను. స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాలు నిలబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా అని అందరినీ నేను డౌన్ చేయను, కానీ కింద నుంచి పైకి రావాలి అని అంటే ఇప్పుడు జారుడు మెట్లు, ఇది కూడా అట్లాంటిదే. రాజకీయాల్లో కూడా జారుడు మెట్లు. ఇప్పుడు సినిమాల్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా, రాజకీయాల్లో కూడా అంతే. కొంతమంది జారుడు మెట్ల మీద అడుగులు పెట్టి పడిపోయిన వాళ్ళు. అంటే దట్ ఈస్ ద రీజన్ వై విమెన్ ఆర్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అంటారండి. అదొకటి. నాట్ ఓన్లీ దట్, ఇది అంత ప్లెయిన్ గా ఉండదు కదా రాజకీయం అంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారండి, ఉంటారు. అది నేను బల్లగుద్ది మరీ చెప్తాను. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? రావాలి, మహిళలు మరింత తట్టుకుని నిలబడాలి. ధైర్యం అండి, మనిషికి ధైర్యమే బలం. మన కండ్లలో కాన్ఫిడెన్స్, మన మీద మనకి నమ్మకం, నాలెడ్జ్ ఇస్ ద పవర్. మీరు బాగా చదువుకోండి, బాగా తెలుసుకోండి, మీ మాటకు ఎదురు లేకుండా ఎదుటివాడు సమాధానం చెప్పలేనంత ఇదిగా మీరు మాట్లాడగలిగినప్పుడు, నిలబడగలిగినప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఇంకా అవుతారు మనకి.
ఓకే. అది ఎక్కడైనా అంటే టాప్ లీడర్షిప్లో కూడా ఆ రకమైనటువంటి ఇది ఉండాలేమో. తక్కువ అండి. నేను అనేది అంటే కింద స్థాయి నాయకులకి ఒక మెసేజ్ వెళ్ళాలనుకుంటా, అంటే మహిళలను గౌరవించాలి మన పార్టీలో, ఇటువంటి తప్పులు చేస్తే సహించను అనేటువంటిది పార్టీ నాయకత్వం ఇవ్వాలనుకుంటా కదా. ఆ పార్టీ నాయకత్వం కూడా ఇవ్వాలండి, ఇవ్వాలి. ఇచ్చినప్పుడే భయం ఉంటుంది. ఆ పని కమ్యూనిస్టులో ఉంటుంది, కమ్యూనిస్టుల్లో ఉందండి, కమ్యూనిస్టులో ఉంది. చంద్రబాబు కూడా చాలా వర్క్ చేశాడు ఆ టైంలో, చాలా వర్క్ చేశాడు. ఆ టైంలో బెదిరించేవాడు, ఇట్లాంటివి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని. ఆ భయం, ఇదొక పవిత్ర దేవాలయం, ఏది పార్టీ ఆఫీస్. ఇక్కడ అలాంటి జరగటం కానీ జరిగినట్టు వినటం కానీ జరిగితే మాత్రం మర్యాదగా ఉండదని వార్నింగ్లు ఇచ్చేవాడు. ఇండైరెక్ట్ ఇచ్చేవారండి. సో ఆ భయం ఉండేదా? ఆ భయం ఉండేదండి అందరికీ, భయం ఉండేది. ఎవరైతే ఇటువంటి నేచర్ ఉందో అటువంటి వాళ్ళకి భయపడేవాళ్ళు చేసేవాళ్ళు కూడా కాదు. కానీ రాజకీయాల్లో కూడా సినిమా ఫీల్డ్ లాంటిది. కానీ అందరినీ నేను అనను, అదేనండి, అంటే జనరలైజ్ కాదు, బట్ దేర్ ఆర్ ఉన్నది ప్రాబ్లం అయితే ఉన్నది. ఇది పోవాలి అని అంటే ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్. ఉమెన్లో నుంచే మార్పు వస్తే వాళ్ళు కూడా భయపడతారు. ఎప్పుడైతే మన దగ్గర మనం బలహీన పడ్డామో ఇక తప్పదులే అనే పరిస్థితులు తెప్పిస్తారు. అవసరం లేదని అన్నాడు, నిలబడినాడు, క్రమంగా తగ్గుతాయండి. ఇదేంటంటే ఒక సంధ్యా సమయం, అది ఏమంటారు, బజ్జల్లో టైం అన్నమాట. అంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు కానీ, ఇప్పుడు రోజా గారు ఉన్నారు. రోజా గారు కూడా కొంత ఆమె అంటే తనకి ఏదైనా అన్యాయం జరిగినా లేదంటే ఏదైనా జరిగినా కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంటారు. మీ ఒపీనియన్ ఏంటి ఆమె మీద? స్ట్రాంగ్గా ఉండాలండి, ఉండాలి. అంతవరకు అయితే ఏదైనా తనకు అన్యాయం జరిగినా ఏదైనా ఇది చేసినా అంత స్ట్రాంగ్గా లేకపోతే తొక్కేస్తారు. ఖచ్చితంగా ఉండాలి అందులో. సో అప్పుడు మీరున్నప్పుడు రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి ఏమన్నా డిఫరెన్స్ ఉందండి? ఇప్పుడు మరీ చిన్న చిన్న వాటికి కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారండి. అప్పుడు అక్కడికక్కడ సబ్సైడ్ అయిపోయేవి, ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు ఏంటంటే చిన్న వాటికి కూడా అంత రోడ్డును పడిపోతున్నారు. దానివల్ల ఏంటంటే పార్టీకి, వ్యక్తులకి, అందరికీ కూడా ఒక చిన్న చూపు, జనాల్లో ఒక గౌరవం తగ్గిపోతుంది. రాజకీయ నాయకులు అంటే ఓవరాల్గా గౌరవం తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలంటే ఒక డిగ్నిటీని ఇచ్చేయాల్సిందే. ఇప్పుడున్న కాంటెంపరీ లేడీ పొలిటీషియన్స్లో అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నారని మీరు అనుకుంటారు? మీరు ఎవరెవరు ఉన్నారంటే నాకు కొంచెం చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళలో లేడీస్ ఎవరు ఉన్నారు? లేడీస్ చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు. అందరూ పాత వాళ్ళే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అలాగే కొనసాగుతున్నారు తప్ప కొత్త జనరేషన్ వస్తే నేను చెప్పగలుగుతాను. ఓకే, అంటే పాత వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ పార్టీ వాళ్ళ వాయిస్ వినపడేలాగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు పువ్వాడేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. వారి అబ్బాయి పువ్వాడ అజయ్ గారు, అంటే మీ అబ్బాయా లేకపోతే మీ తమ్ముడు అనుకోండి, ఆల్మోస్ట్ అంటే అక్కనే అంటారు కదా, అక్క అంటారు కదా. అంటే వయసులో మీకు పెద్ద తేడా అంటే ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే కాంగ్రెస్కి వెళ్ళడానికి కారణం ఏంటైనా? అది నేను ఎప్పుడు అడగలేదండి, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను కూర్చోబెట్టి ఎప్పుడు అడగలేదు. అక్క మారుతున్నాను అన్నాడు, ఓకే. ఎందుకంటే తన కారణాలు తనకుంటాయి. ఇప్పుడు నేను తెలుసుకొని నేను మార్చి అంత అవసరం లేదు నాకు. ఎందుకంటే మేమంతా ఇండిపెండెంట్గా ఎదిగాం, ఇండిపెండెంట్ ఆలోచనలతోటి పెరిగాం. సో తన నిర్ణయం అది, ఓకే, అంతే. సో ఆయన అంటే కాంగ్రెస్లోకి వెళ్ళడానికి వాళ్ళ తండ్రి గారి అభ్యంతరం కూడా ఏం లేదా? ఉంటుందండి, ఎందుకంటే చెప్తారు. మేము ఏది చేసినా చెప్తాం, నేనైనా చెప్తా, తనైనా చెప్తాడు. చెప్తే అలాగా ఇట్లా అవుతుందేమో ఆలోచించండి, ఇట్లా అవుతుందేమో ఆలోచించండి అని ఒక సజెసివ్గా మాట్లాడతారు తప్ప. కానీ అంటే మీకు ఒక బాధ్యత లేదంటారా? అంటే నేను ఎందుకంటున్నా అంటే మీది ఒక నిబద్ధత కలిగినటువంటి కుటుంబం. అవునండి. వారు తండ్రి గారు కమ్యూనిస్ట్లో ఉన్నా సరే కాంగ్రెస్ తరఫున ఆయన గెలిచారు, టీఆర్ఎస్లోకి ఫిరాయింపు చేశారు. మీరు ఒక రైటరు,
మీకు సామాజిక బాధ్యత ఉన్నది, ఇది తప్పు అనేటువంటిది మీరు ఎప్పుడు చెప్పలేదు సార్? నేను చెప్పనండి, ఎందుకంటే అది తప్పని కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే తనకి రైట్ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా అన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడ ఆపగలుగుతున్నాం? అప్పుడు అలా అంటే మిగతా వదిలేసండి. అంటే యు ఆర్ డిఫరెంట్ కదా, మీకు కొన్ని విలువలు వాల్యూస్తో మీరు ఉన్నటువంటి ఫ్యామిలీ మీది, తర్వాత కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మీది, ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్ భావాలు ఉన్నటువంటి ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో ఒక ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పార్టీ మారినప్పుడు కుటుంబంలో పెద్దలుగా మీరు చెప్పలేదా? చెప్పడం అంటే ఇదే వస్తుందండి. చెప్పిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, వాళ్ళ అభిప్రాయాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నువ్వు రైట్ అని నేను ఎప్పుడు చెప్పను. ఎస్ యు ఆర్ రైట్ అని నేను ఎప్పుడు చెప్పను. అట్లాగే నువ్వు ఇట్లా చెయ్యొద్దు, చేయటం బాగలేదు అని ఎప్పుడు చెప్తామంటే ముందే ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా అనుకుంటున్నాను అంటే మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు నేను చెప్తా. నా అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు చెప్తా. అలా కాకుండా తను ఆలోచించుకొని నాది ఇది అని చెప్పి తన క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఉంటాయి కదండి. అలా అంతా అయిపోయి నిర్ణయం అయిపోయిన తర్వాత చెప్పినప్పుడు నేను చెప్పను. ఎందుకంటే ఎవరైనా సరే అంతే కదా, తన రీజన్, తన కారణాలు తనకు ఉంటాయి. ఎంతో బలమైన కారణాలు ఉంటే తప్ప అంత పెద్దాడు, అది రిస్కీ, ఏదైనా రిస్కీనే కదా పాలిటిక్స్లో. అంత రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నాడంటే తన కారణాలు తనకుంటాయి, బలమైన కారణాలు ఉంటాయి. సో ఐ డోంట్ సే. ఇప్పుడు ఆయనకి మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ ప్రకటించింది ఖమ్మం నుంచి, మీరు ప్రచారానికి వెళ్తారా? ప్రచారమా? ఇప్పటివరకు అయితే వెళ్ళలేదండి. వెళ్ళలేదా? మొన్న వెళ్ళలేదా? మన 2014 అమెరికాలో ఉన్నానండి ఆ టైంలో. నేను అక్కడ ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి నేను అమెరికా వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ రాలేకపోయాను. సో ఈసారి ఇంకా ఆలోచించుకోవాలి, టైం ఉందిగా. అంటే జనరల్గా వెళ్తారా? అంటే నా హెల్ప్ ఏదైనా కావాలంటే ఇస్తానండి. ఎందుకంటే నాకు చంద్రశేఖరరావు గారు బాగా పనిచేస్తున్నారు, ఒక మంచి అభిప్రాయం ఉంది, దాన్ని కంటిన్యూ చేయాలని కూడా ఉంది. ఉన్నప్పుడు నా సహాయం కావాల్సినప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ బాగా పనిచేస్తుందని నా అభిప్రాయం చేస్తుందండి. ఇప్పటి వరకు చేయని కార్యక్రమాలు, ముఖ్యంగా రైతులండి. రైతులు వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇంటికి రావాలనుకుంటున్నారు. అదొక్కటి చాలండి, అదొక్క రీజన్ చాలు. నీళ్లు, పొలాలకి నీళ్లు వెళ్తుంటే ఆత్మహత్యలు చాలా తగ్గినాయండి. చేనేత ఆత్మహత్యలు పెరిగినాయి కదా, పెరగటం అంటే పాత ఎఫెక్ట్ తోటి మొదట్లో. ఇప్పుడు మొదట గవర్నమెంట్ 2 సంవత్సరాలు మరి గత పరిస్థితులు ఉంటాయి కదా, ఈ తర్వాత ఇప్పుడు చాలా తగ్గినాయండి. ఇక ముందు ఇంకా తగ్గిపోతాయి. అంటే వ్యవసాయానికి బాగా చేస్తున్నారు. వ్యవసాయం కానండి, చేతి వృత్తులండి, చేతి వృత్తులు నడవక ఎంతమంది చనిపోయారండి. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారితో కూడా నేను చెప్పాను, కార్యకర్తలకి ఈ చేనేత వాళ్ళు అప్పుడు బాగా చనిపోయేవారండి. ఒక్క పని చేద్దాం మనం, వాళ్ళ బట్టలే పార్టీ వాళ్ళందరూ వారానికి ఒక 2 రోజులు వేసుకోమని చెప్పండి, కొంత బతకనిస్తాం వాళ్ళని. అంటే అప్పుడు ప్రభుత్వంలో ఒక రోజు చేనేత ధరించాలనేది ఇప్పుడు వీళ్ళు పెట్టారు. నేను ఆ రోజే చెప్పాను, నేను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టారు. నేను చెప్పలా, వాళ్ళే అంటే చెయ్యాలనే తపన ఉన్నప్పుడు ఆలోచన. అంటే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో వారానికి 2 సార్లు వేసుకుంటే సేల్స్ పెరుగుతాయి కదండి, ఆదాయం పెరుగుతుంది. కనీసం చచ్చిపోకుండా బతకడానికి తిండైనా వస్తుంది కదా. అది పార్టీలో చర్చించలేదా? చర్చించలేదు, ఏం లేదు. అప్పుడు నేను సలహా ఇచ్చానండి. అట్లా వీళ్ళు అట్లాంటివన్నీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు ఒక హ్యాండ్ ఇవ్వాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలి అందరూ. ఇప్పుడు కుటుంబ పరిపాలన అనేటువంటి విమర్శలు అవన్నీ చిన్నవి అండి. ప్రజలకు ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యమండి. ఇవన్నీ అన్ని పార్టీల్లో ఉన్నాయి, అన్ని కుటుంబాల్లో ఉన్నాయి. అది చాలా చిన్న విషయం. నువ్వు ఇక్కడ రాజకీయాల్లో మనం చూడాల్సింది జనానికి ఏం చేస్తున్నారు, ఉపయోగపడే చేస్తున్నారా లేదా, మనస్సు పెట్టి చేస్తున్నారా లేదా, అవన్నీ జరుగుతున్నప్పుడు ఒక చిన్న విషయం తీసుకొని దాన్ని సాగదీసి రోడ్డు మీద పెట్టి ఇదిగుదిగుగా కుటుంబం అని అంటాం, ఇట్స్ ఫూలిష్నెస్. అంటే కుటుంబంలో ఎంతమంది వచ్చినా పర్లేదు అంటారు. పని చేసేవాళ్ళు వస్తున్నారండి. ఇప్పుడు కేటీఆర్ ఏంటి అసలు చూస్తున్నారు కదా, ఆ కెపాసిటీని చూస్తున్నారు కదా, సమర్థుడు. దేనికైనా ఎన్ని సమర్థత లేకుండా వస్తే అభ్యంతరం, కానీ సమర్థత లేకుండా వస్తే అభ్యంతరం, సమర్థతతో వస్తే అభ్యంతరం లేదంటారు. అభ్యంతరం ఏంటి చెప్పండి? చేసేవాళ్ళు కావాలి అక్కడ. కానీ రాజకీయాలు అనేటువంటిది పవర్ షేరింగ్ అండి. అంటే
ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ వర్గాలని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఉన్నటువంటి పదవులన్నీ కుటుంబాల్లోనే అది పనిచేసుకుంటే అట్లా ఏం లేదు కదండి. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? వాళ్ళిద్దరికి ఇచ్చారు. కొడుకు అల్లుడు అనేవాడు. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, అది మొదటి నుంచి పార్టీలో ఉన్న అతను మరి నీవు ఇవాళ చుట్టం కాబట్టి ఇచ్చారు అంటాం తప్పు. సరే, కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళు ఉద్యమం టైంలో వచ్చారు, ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా వాళ్ళకి ఒక కెపాసిటీ ఉంది. ఇప్పుడు అసమర్థులు కాదు, అసమర్థులను తీసుకొచ్చి పెట్టేసి నువ్వు పైన కుర్చీలో కూర్చోబెడితే తప్పు. సమర్థులైన వాళ్ళని, అయిన వాళ్ళ లేని వాళ్ళ బయట నుంచి కూడా సమర్థులను తీసుకోండి, అంతేగాని ఇంపోజ్ చేయకుండా ప్రజల నుంచి వస్తే తప్పులేదంటారు. తప్పులేదు కదా, గెలిచారు కదా, జనం ఒప్పుకున్నారు కదా. చేసేవాళ్ళు 10 మంది కావాలి. ఇక్కడ పని చేసేవాడికి 10 చేతులు కావాలి. 10 చేతులు కావాలంటే సమర్థులు కావాలి. సమర్థుల్లో వీళ్ళు కూడా ఉండటం వాళ్ళు చేసిన తప్పు కాదు. ఇంకోటండి, 2014 తర్వాత అంటే 2016 ఆ టైంలో వచ్చినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సెటిలర్స్ అంతా టీఆర్ఎస్కి ఓటేసిన పరిస్థితి ఉంది. ఆంధ్ర నుంచి కానివ్వండి, మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి వచ్చిన వాళ్ళు చాలా స్పష్టంగా, ఎందుకంటే వాళ్ళకి దాదాపు 99 సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి 1.5 సీట్లు మిగతా వాళ్ళకి వచ్చినాయి. అంటే ఈసారి సెటిలర్స్ మాత్రం టీఆర్ఎస్కి వేయరు అనేటువంటిది ఒకటి వచ్చిందండి. అంటే మీరు సెటిలర్ కాకపోయినప్పటికీ బట్ మూలాలు మీరు ఆంధ్ర నుంచి వచ్చినాయి కాబట్టి మీరు ఎక్కువ కలుస్తూ ఉంటారు కాబట్టి సోషలైజ్ గ్యాదరింగ్స్లో వాటిల్లో. అంటే ఇప్పుడు ఓటర్స్ పరిస్థితి, సెటిలర్స్ ఓటర్స్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? అసలు ఏమి నష్టం జరిగిందని వాళ్ళు పక్కకి వెళ్తారండి. ఇప్పుడు అంతకుముందంతా ప్రచారం చేశారు కదా, హైదరాబాద్లో ఉంటే ఎల్లగొట్టేస్తారు, హైదరాబాద్లో ఉంటే ఇల్లు తగలబెడతారు, హైదరాబాద్లో ఉంటే మన ఆస్తులన్నీ దోచేసుకుంటారు అని ఇంత ప్రచారం జరిగింది. ఎక్కడన్నా ఏదన్నా జరిగిందండి? ఒక నష్టం చెప్పండి. ఏం జరగలేదు కదా. ఇప్పుడు ఇవాళ సెటిలర్స్ డీవియేట్ అవటానికి కారణం ఏంటి? కారణం అంటూ ఉండాలి కదా, అవసరం అంటూ ఉండాలి కదా. ఏం లేదు. ఇది కూడా కల్పిస్తున్న, అంత ప్రచారం చేసినా అప్పుడు టీఆర్ఎస్కే చేశారు. ఇప్పుడు చూశారు ఏం జరగట్లేదు, చాలా బాగుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అప్పుడు భయపడిన వాళ్ళు కూడా భయపడి ఏం జరగదని నేను చెప్తున్నా వినని వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అయింది, చాలా బాగుంది, ఎంత హాయిగా ఉంది ఇట్లా అనుకుంటే అప్పుడు అంటే ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. వాళ్ళు అది వరకు ఎలా బతికారో అలాగే బతుకుతున్నారు ఇప్పుడు కూడా. ఎక్కడ వాళ్ళు అంటే సెటిలర్స్ దృష్టిలో టీఆర్ఎస్కే వేస్తారండి, వేసే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే కొత్తగా జరిగింది ఏం లేదు నష్టం. కొత్తగా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, అంతేగాని నష్టాలు జరిగితే అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఏంటంటే అట్లాంటి పుకారే. సో టీఆర్ఎస్ సెటిలర్స్ని అంటే వివక్ష చూపిస్తుంది అనేటువంటిది దుష్ప్రచారం అంటారు. దుష్ప్రచారం అండి, అంతే. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా మంది సెటిలర్స్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో పదవులు ఇస్తామని, పార్టీలో సముచితమైనటువంటి భాగస్వామ్యం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవటం లేదు అనేటువంటిది ఒకటి ఉందండి. ఇప్పుడు పదవులు ఇచ్చారనుకోండి, ఒకవేళ నిజంగా అన్నీ చాలా వరకు పుకార్లండి. ఒకవేళ ఇస్తామని అన్నారని ఎంతమందికి ఇస్తారు? సెటిలర్ అందరికీ ఇచ్చేయలేరు కదా, ఇవ్వలేరు కదా. సెటిలర్ ఇచ్చిన వాడు ఒక్కడే వేస్తాడా ఓటు? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఇవ్వనంత మాత్రాన ఇంకొకడు ఇచ్చిన వాళ్ళేమి చేయకుండా లేరు కదా వీళ్ళకి కావాల్సిన పనులు. అలా ఉన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. సో ఆంధ్ర పాలిటిక్స్ కూడా మీరు గమనిస్తున్నారా? స్టేట్లో ఏం జరుగుతుంది చూస్తున్నారా? గమనిస్తున్నాను కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే అక్కడ పరిపాలన ఏ విధంగా సాగుతుంది? నాకు వింటున్నానండి, అవినీతి ఎక్కువ. అంటే మీకు బంధువులు చాలా మంది ఉన్నట్టున్నారు కదా విజయవాడ పరిసరాలు? తక్కువ అండి, తక్కువేనా? బాగా తక్కువ. ఎందుకంటే బంధువులు ఉన్నా కూడా నాకు టచ్ లేరు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇటు అక్కడ చదివినా కానీ హాస్టల్స్లో ఉండటం, వాటితో నాకు బంధువులతో పెద్ద అనుబంధం లేదు. అట్లా అన్నమాట. అంటే అక్కడ పరిపాలన ఎలా ఉంది ఏంటి అనేది దాని మీద? పరిపాలన అనేది అంటే టాక్ ఎట్లా ఉందంటే చేయగలడు కానీ డబ్బు లేకపోవటం వల్ల చేయలేకపోతున్నాడు అనేది నాకు కేంద్రం నుంచి వచ్చే నిధులు లేకపోవటం వల్ల చేయలేకపోతున్నాడు ఒకటి. అవినీతిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సమర్థుడే కానీ మాటలు ఎక్కువనే పని తక్కువ ఉంది. ఇవి వినపడుతున్న మాటలు. అంటే జనరల్గా కాకపోతే సమర్థుడు, చెయ్యగలడు. ఇతను తప్ప ఇంకెవరు ఇంతకన్నా సమర్థుడైన మనిషి ఇప్పుడు కొత్త రాష్ట్రానికి లేడు. కానీ ఉన్నది కూడా ఇవి కొన్ని ఇట్లా విమర్శలు ఉన్నాయి చేస్తున్నారు అనేది. అవినీతిని కట్టడి చేయలేకపోతున్నాడు అన్నది పెద్ద ఏ స్థాయిలో అండి? కింద నుంచి పైదాకా ఉందంటండి.
సో ఇట్ ఈస్ ప్రెవలెంట్ ఎవ్రీవేర్ అంటే. ఎవ్రీవేర్ వదిలేశాడు ఇంకా అనేది. ఓకే. సునీత గారు, ఇటీవల మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని సమస్యలు పుట్టుకొచ్చినాయి. అంటే ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు నిధుల లేమితో ఆంధ్రప్రదేశ్ కొంచెం ఇబ్బంది పడుతుంది అనేటువంటిది. అది సహజమే. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవటం, తర్వాత రాజధాని నిర్మాణం కోసం బయట నుంచి అప్పులు తీసుకురావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటు ఇటీవల కాలంలో అంటే మీరు గమనించే ఉంటారు, ఈ కులాల సమస్య బాగా ఎక్కువైంది అనేటువంటిది ఒకటి వినపడుతుందండి. అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది రాజకీయాల మీద? సరే, ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చు. సామాజికంగా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే ప్రజల మధ్య భేదాభిప్రాయాలు రావటం ఇటువంటిది, అంటే సమాజం ఆ విధంగా ఇదైతే ఉంటుందంటారా, లేదంటే ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చూపిస్తున్నారంటారా? వచ్చిందండి, దురదృష్టకర వశాత్తు కులాల ప్రాధాన్యత వచ్చింది. కులానికి ప్రాధాన్యత ఈ రాజకీయాల వల్లనే. రాజకీయాల కోసం కొన్ని కులాలని వాళ్ళ వైపు కట్టేసుకోవటం కోసం, అంటే ఓటు రాజకీయాల కోసం కొన్ని కులాలని వాళ్ళ వైపు కట్టేసుకోవడం కోసం, గొంప కొత్తగా ఓట్లు వేయించుకోవడం కోసం కులాలను రెచ్చగొడుతున్నారు. ఇది అసలు సమాజంలో ఎదగవలసిన సమాజం, తరతరానికి ఆలోచన విధానం ఎదగవలసిన సమాజంలో సమాజం కుంచుకుపోతుంది. చాలా చాలా బాధాకరమైన విషయం. కులం ఏంటండి? అసలు మనుషులం మనం. ఇప్పుడు నేనున్నాను, నా ఇంట్లో బోల్డ్ కులాలు ఉన్నాయి, మా ఇంట్లో బోలెడు కులాలు ఉన్నాయండి. కులం అనేది మాకు అసలు ఉన్నాయి. అంటే మీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కాబట్టి మాకు కులంతో సంబంధం లేకుండానే అన్ని మా ఇంట్లో చాలా కులాలు ఉన్నాయండి. అసలు కులం మనిషి అండి కావాల్సింది, స్వచ్ఛమైన మనిషి, స్వచ్ఛమైన ఆలోచనలు. వాటన్నిటిలోని ఇరుకైపోతున్నాడు. కులం అనే ఇది తెచ్చి ఇరుకైపోయి నువ్వు ఈ కులం, నేను ఈ కులం, నువ్వు తక్కువ నేను ఎక్కువ అని కొట్టుకోవడం, ద్వేషం, కులపరంగా ద్వేషం ఏంటంటే మంచి చెడుల నుంచి ద్వేషం పెంచుకోండి, మంచిదే. ఎందుకంటే మంచి చెడుల ద్వేషాన్ని, చెడ్డవాడిని ద్వేషిస్తున్నాను కాబట్టి మంచిగా ఉండాలనే సందేశం ఉంటుంది కదా. కానీ కులంతో ద్వేషం ఏంటండి? అంటే అంత స్థాయిలో ఉన్నాయంటారా, లేకపోతే ఇది మీడియా హైపా, లేకపోతే నిజంగానే ఉందంటారా? కొంత వచ్చిందండి. మరి మీడియా హైప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీడియా ఎప్పుడు రాజకీయాల వైపు వెనక తిరుగుతూ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా, నాట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ పోస్టింగ్లు పెట్టుకోవడం చాలా ఎక్కువైంది. నాకు అసలు ఫేస్బుక్ లో చూస్తుంటాను, ఆ కులం అని కనపడంగానే అవతల తోసేస్తుంటాను అనమాట. అంటే చిరాకు వస్తుంది. ఏంటి మనం ఇది కులం మనుషుల గురించి మాట్లాడండి. అంటే ఎవరైనా కులం వాళ్ళు మిమ్మల్ని కూడా గ్రూప్లో పెట్టారా? నేను ఇరుకోనండి. నేను ఎప్పుడు ఇరుకోలేదు. కానీ ఒకసారి మహానాడులో నేను ఏదో చాలా ప్రిపేర్ అయ్యి, తెలుగుదేశం మహానాడులో విజయవాడలో జరుగుతున్న టైంలో నేను ఒక పర్యావరణం గురించి, చెట్ల పెంపకం దాని గురించి నేను దేశ విదేశాల్లో తిరిగిన అనుభవాలతోటి ఒక తీర్మానంపై నేను మాట్లాడటానికి నేను చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. వెళ్ళి నాకు పేరు ఇచ్చాను. ఇస్తే కొంత మాట్లాడింది. అది అయిన తర్వాత నాకు ఒక స్లిప్ తీసుకొని ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. అంటే మాట్లాడుతున్నా కానీ అది జరుగుతూ ఉన్నాయి, తీర్మానాలు జరుగుతూ ఉన్న టైంలో, సారు ఇప్పటికే కమ్మాళ్ళు ఎక్కువ మాట్లాడేశారు, ఇంకా కమ్మాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండదు, ఏమనుకోవద్దని చెప్పారు అని. అంటే మీరు మిమ్మల్ని కులంతో చూసారా? కులంతో నేను నిజంగా సిగ్గుతో తలంచుకున్నా. నా సబ్జెక్ట్ ఏంటి, నా నాలెడ్జ్ ఏంటి, ఆ కులంలో ఇరికిచ్చి నన్ను పక్కన పెట్టి వాళ్ళందరూ మాట్లాడే సబ్జెక్ట్ కన్నా డిఫరెంట్ అండ్ ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది, పొలిటికల్ కూడా. అలాంటి దాన్ని కులం పేరుతో అటు బలయ్యాని నేను చాలా బాధ అనిపించింది. అంతే. అంటే మీ కులం మీకు మీ ప్రతిభకి అడ్డంకిగా మారింది అంటే అలా కాదు, జనం వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, వాళ్ళ పర్సెప్షన్, నా పర్సెప్షన్ కాదండి. నేను ఎప్పుడు కులం చూడను, మనిషిని చూస్తా. వాళ్ళ పర్సెప్షన్లో నన్ను అలా చూశారు అనేది బాధ అనిపించింది. అది అట్లా కులం అంటే కుల స్పృహ కూడా లేదా మీకు? లేదండి. కుల వివక్ష లేదు మీకు? వివక్ష అసలు లేదు, అది నాకు తెలుసు. స్పృహ కూడా లేదండి, కుల స్పృహ కూడా లేదు. సో వాళ్ళు వచ్చి మీకు గుర్తు చేశారు, గుర్తు చేశారు, బాధ పెట్టారు, గుర్తు చేసి గుచ్చారు మనసుకి. కానీ చంద్రబాబు గారికి అటువంటి ఎక్కువ అనుకుంటా కదా? బాగా ఎక్కువ అండి, బాగా ఎక్కువ. అసలు ఆ దృష్టితో కూడా నన్ను పక్కన పెట్టారని నేను అనుకుంటాను. అంటే ఎక్కువైపోయారని.
ఆయన ఎప్పుడు కమ్మ అనంగానే ముందు పక్కన పెట్టేస్తారు. అంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ జరిగినవి అలాంటివి కాబట్టి. అంటే తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత అప్పుడు లేదండి, ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారంట. అట్లా అయితే మేము ఒప్పుకోమని, అలా చాలా నష్టపోయాడు ఆయన. అది మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి రియలైజ్ అయ్యారు, కులం కాదు ఇక్కడ గట్టి వాళ్ళు కావాలి అనేది. అంటే ఎట్లాగా ఆయన రెడ్డీస్కి ఇచ్చారు కదా, చాలా మంది రెడ్డీస్కి పదవులు ఇచ్చారు. ఒకే తన సామాజిక వర్గానికే పదవులు ఇవ్వటం వల్ల ఏదో జరిగిపోతుందని ఈయన భయపడేవారు కదా చంద్రబాబు గారు. ఇలా కాదు, ఇట్లా ఉండదు అని ఆయన నిరూపించారు. రాజశేఖర రెడ్డి గారికి మిగతా వాళ్ళకి కూడా ఇచ్చాడు కదా ఆయన. ఇచ్చారు, కానీ ఎక్కువ మంది తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇచ్చినా కూడా నష్టమేం జరగలేదుగా, అది నేను అనేది. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చంద్రబాబు గారు కూడా ఇట్లా చేస్తే నష్టం లేదనేటువంటిది ప్రివేల్ అయిందా? ఈసారి రియలైజ్ అయ్యారా? సొంత సామాజిక వర్గం ప్రివేల్ అయిందా అని అనుకుంటున్నాను నేను. మరి అంటే మిగతా వాళ్ళని ఆయన కూడా కొంత ఇది లేదులేండి, కులం మీద అంత ఇది లేదు, సొంత మనుషులను కులాలను అది లేదు, అది మెచ్చుకోవాల్సిన విషయమే. కాకపోతే భయం కూడా ఉంది, ఆ భయం అక్కర్లేదు అంటా నేను. అది సమర్థత చూడండి, భయం కాదు అంటా నేను. కానీ అంటే మీరు అన్నట్టుగా మొత్తానికి రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత ఇటు తెలంగాణలో ఎలా ఉందండి? తెలంగాణలో ఇప్పుడు రెడ్డిలు ఏకమవుతున్నారండి, అది కూడా నచ్చట్లేదు నాకు. ఎందుకంటే దానికి కారణం కూడా తరాల తరబడి పవర్ ఎంజాయ్ చేస్తున్నారు రెడ్డిస్ ఇక్కడ. తెలంగాణ నుంచి అంటే రెడ్డి రోజులే అట. ఇంకా ఇప్పుడు పవర్ లేకపోతే ఇబ్బంది ఫీల్ అవుతున్నట్టున్నారు. సో అలా కాదు, మనం పవర్లోకి రావాలి అనే ఇదిలో వాళ్ళందరూ ఏకమవుతున్నారేమో అని అనుకుంటున్నాను నేను. అది కూడా మంచిది కాదు కదా. నా పరిశీలనలో నాకు అది అనిపిస్తోంది. కానీ కులాలతోటి రాకూడదండి, సమర్థతతోటి రావాలి. కానీ అంటే మీరు అన్నారు అంటే రెడ్లంతా ఏకమవుతున్నారు అని, అంటే వాళ్ళు అధికారంలో లేకుండా చాలా కాలం ఉన్నారు కదా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడే ఎందుకు ఏకమవుతారు వాళ్ళు? నేను అనుకోవటం అంటే మొదటి నుంచి వెలమారెడ్డిలకి ఒక క్లాష్ ఉన్నట్లుందండి సామాజిక. ఇటీవల పేపర్లో వస్తుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారా అటువంటి వాదనని? అంటే అటువంటి వాదన నిజమేని అంటారా? అస్సలు చేయనండి, అస్సలు చేయనండి. సామర్థ్యము ప్రజల పట్ల కాదు నేను అనేది, రెండు వర్గాలుగా ఉండి ఒకళ్ళనొకళ్ళు ఆధిపత్యం వహించుకోవాలనే భావన ఉందంటారా? భావన ఉందా అని అంటారా? నాకు కనిపించలేదండి, ఇప్పుడు కల్పిస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే రాష్ట్రం చిన్నదిగా అయిపోయిన తర్వాత, చిన్నది అయిన తర్వాత ఇటువంటి అన్ని బయటకు వస్తున్నాయి అంటారా? అంటే ఇప్పుడు శత్రువు బలంగా ఉన్నప్పుడు ఎలా పడగొట్టాలనేది ఆలోచిస్తారు కదండి, దాంట్లో భాగంగానే ఇది కూడా వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో తెలంగాణలో బలమైన శత్రువు ఉన్నప్పుడు ఆ బలమైన శత్రువుని పడగొట్టడానికి ఏవి దొరుకుతాయి మనకి అంటే కులం కూడా ఒక ఇదే, ఒక వెపన్గా వాడుకుందామని అనుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. సో దీనికి ఏంటంటారు పరిష్కారం? ఇది ప్రజలే ఆలోచించాలండి. ఇప్పుడు ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాన్ని విశాలం చేసుకొని కులం కాదు అనేది ప్రజల నుంచే రావాలి. అంతకన్నా ఇక మనం చేయగలిగింది కూడా ఏం లేదు. చదువుకుంటున్నారు పిల్లలు, చదువుకుంటున్నప్పుడు మంచి ఆలోచనలు రావాలా, మంచి పుస్తకాలు చదవాలా. మనుషుల్ని చదువు అనేది ఉద్యోగం కోసమే అవుతుంది ఇప్పుడు. అలా మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే మీ కుటుంబంలో చాలా కులాలు ఉన్నాయంటారు. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ వేరే కులంలో చేసుకోవాలనేటువంటి ఆలోచనతో చేసుకున్నారా? లేదండి, ఎలా వచ్చారు? నచ్చి చేసుకోవడం అంతే, కులం చూడలా. మనిషి నచ్చితే పెళ్లి చేసుకోవడం అట్లా. అంటే మీ పిల్లలకు కూడా కులాంతరం అందరూ అంటే కావాలని కులాంతరం చేశారా లేకపోతే? నాట్ ఎట్ ఆల్. పరిచయం అవుతారు, ఆ పరిచయం అయిన దాంట్లో వాళ్ళకి నచ్చుతారు, వాళ్ళు నచ్చి అట్లా చేసుకోవాలి. అట్లా ఎంతమంది అండి మీ పిల్లలు? ఇద్దరండి, ఒక బాబు ఒక పాప. ఏం చేస్తున్నారు? బాబు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. సిడ్నీ సిటీలో. తంది కులాంతర వివాహం. మా అమ్మాయి యుఎస్లో ఉంటుందండి. తంది కులాంతర వివాహం అంతా నాది. అంటే మీది కులాంతరమేనా? ఓకే. అంటే అనుకోకుండా జరిగినాయి అంటారు? అంతే అండి, కులం చూసుకుని కాదు. ప్రేమ వివాహాలు ప్రేమ వివాహం మీ పిల్లలే అందరి. అంటే వాళ్ళ ప్రేమని చెప్పగానే మీరు ఓకే చెప్పారా?
అంతే కదండి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక ఇవన్నీ సమస్యలు. కన్సిడరేషన్లోకి అసలు తీసుకోవాలి. నేను చేయమండి అస్సలు. వాళ్ళు అది చాలా మంది అట్లా అనుకుంటారు, మనకు తూగుతారా అవి కాదండి కావాల్సింది. మెచ్యూరిటీ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బాగుంటే. సో వాళ్ళు నవ్ దే ఆర్ హ్యాపీయా కులాంతర వివాహాలతో? వాళ్ళు కలిసిపోయారా బాగా? కులం వల్ల ప్రాబ్లం రాలేదండి మాకు. కులం వల్ల మాకు ఎక్కడ ప్రాబ్లం. వేరే ప్రాబ్లమ్స్ అంటారా వచ్చిందంటున్నారు కదా రాజకీయ, ఎవరికైనా వస్తాయి కానీ అంటే ఫ్యామిలీ రిలేషన్ విత్ ఇన్ ది ఫ్యామిలీలో మీకు ఎక్కడ హ్యూమన్ రిలేషన్స్లో కులం ఎప్పుడు అడ్డం కాలేదు. ఓకే. సో మీరు ఎవరినైనా అదే చెప్తారా ఇప్పుడు కులం అనేది? అంటే ఇటీవల మనం చూస్తున్నాం ఈ నల్గొండ జిల్లాలో ఈ పరువు హత్యలు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఏంటంటే మీరు రచయిత్రి కూడా, మీరు ఒక సామాజిక బాధ్యత ఉన్నది, సామాజిక బాధ్యత మీరు సామాజిక పరిస్థితులు కూడా ఇచ్చేస్తున్నాయండి. వీళ్ళు ఒక మెచ్యూరిటీ లేకుండా ఒక చిన్న చిన్న వయసుల్లోనే ఇట్లా ఒక అమ్మాయిని ఎత్తుకుపోయో లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ ఫేస్బుక్లు వీటిల్లో ఆ వీడియో ఇన్ఫాచ్యుయేషన్స్ కొంచెం వయసు ఉండాలి పెళ్లి చేసుకోవడానికి కూడా, నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఒక ఏజ్. అంటే ఏదైతే రైట్ ఏజ్ అంటారు అంటే 20s ఎర్లీ 20s కాదండి. ఏం తెలుస్తుందో అప్పుడంతా ఒక ఆవేశాలు, ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది. ఆఫ్టర్ 25 అనుకోండి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, స్థిరపడాలంటారు జీవితంలో కూడా. స్థిరపడటమే కాకుండా ఆలోచన స్థిరపడుతుంది. ఆర్థికం కాకుండా ఆలోచన కొంచెం ఎదుగుతుంది. అప్పుడు మంచి నిర్ణయాలు ఉంటాయని నా నమ్మకం. పిల్లల్లో అంటే ఇప్పుడు ఈ ఎర్లీగా ఎవరైతే ప్రేమల పేరుతో పిల్లలు అంటున్నారో, అంటే అటువంటి వాటిని అప్రూవ్ చేయాల్సిన అవసరం పేరెంట్స్ మీద లేదంటారా? అంటే మెచ్యూరిటీ లేదు కాబట్టి అట్లా అని కాదండి. అట్లాగని చెప్పి అమ్మాయిని తెచ్చేసుకున్నాం, అబ్బాయిని తెచ్చేసుకున్నాం ఏమీ చెయ్యలేము. ఇప్పుడు మన చేతులు దాటిపోయిన సామాజిక పరిస్థితులు, దానికి నేను ఎలా సమాధానం చెప్పలేను. ఇప్పుడు వ్యక్తుల చేతుల నుంచి వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది నిర్ణయాలు, పరిస్థితులు వాళ్ళని అలా చేయిస్తున్నాయి పిల్లల్ని. వాళ్ళు నేరగాళ్ళు కాదు, అలాగని పేరెంట్స్ని కూడా గట్టిగా అనలేము. అలా వదిలేసి నా కూతురు రోడ్డున పడింది అని అంటే బాధే కదా. అలాగని చంపటాన్ని నేను సమర్థించను, విడగొట్టడాన్ని సమర్థించను. దానికి ఒక సామరస్య దారులు ఉన్నాయి. అది కక్షలు పెంచుకోకూడదు. అది మీరు కౌన్సిలింగ్ కూడా ఏమైనా చేస్తారా? చేస్తానండి. మీరు ఇటువంటి పెళ్ళిళ్ళు అదే అంటే ప్రేమ వివాహాలు ఇదివరకు చేసేవారా? అంటే మిమ్మల్ని అప్రోచ్ చేయకూడదు ఎవరన్నా? బాగా అండి. మా భద్రాచలంలో హాస్పిటల్ ఉండేది, సునీత నర్సింగ్ హోమ్. దాంట్లో ఈ కౌన్సిలింగ్ బాగా చేసేదాన్ని. చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సామాజిక పరంగా కూడా అన్ని ఆలోచిస్తాం కదా. సైకాలజీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాది, చదివాను. సో దానివల్ల కౌన్సిలింగ్, నా పిల్లల్ని కూడా సైకాలజీ, బేబీ సైకాలజీ ఏ వయసులో ఎలా ఆలోచిస్తారు, పేరెంట్స్ ఎలా ఉండాలి అని చూసుకుంటూ చదువుకుంటూ వీళ్ళ పిల్లల్ని పెంచాను. మీరు? సో అందుకని మా పిల్లల్ని అందరూ చాలా డిఫరెంట్ పిల్లలని అందరూ మెచ్చుకుంటారు. ఓకే ఓకే. అట్లా అనమాట. అంటే మీరు చిన్నతనం నుంచి వారి అభిప్రాయాలను గౌరవించేవాళ్ళు యాజ్ ఎ పేరెంట్గా? వాళ్ళు గౌరవిస్తారండి, నేను గౌరవిస్తాను. పసిపిల్లలకు కూడా మనం కమాండ్ చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆత్మాభిమానం పెరిగిన, మనం చాలా దెబ్బలు తిని కొంత తగ్గించుకుంటాం కానీ చిన్నపిల్లలకి ప్యూర్ చాలా ఆత్మాభిమానం ఉంటుంది. అంటే ఏ వయసు నుంచి ఉంటుంది? చిన్న పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి చాలా ఆత్మాభిమానం ఉంటుంది. అది మనం గమనించాం. పిల్లల్ని కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తుంటాం కదా, చాలా రాంగ్ అండి. అది చాలా ప్రేమతో చెప్పండి, వాళ్ళు వినకపోతే నన్ను అడగండి. అది వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి. కానీ అది ఎంతమంది చేయగలుగుతారు? అంటే బికాజ్ మనకు ఓపిక టైం, పేరెంట్స్ కూడా రియలైజేషన్ రాదు కదండి. అందుకని కూడా ఈ క్లాషెస్, ఈ మొండితనం ఇవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ ప్రేమ రాహిత్యం కూడా ఉంటుంది అంటారా పిల్లలకి తల్లిదండ్రుల నుంచి? అందుకే కదండి ప్రాబ్లమ్స్ అన్ని. ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఏది పెంచితే అది పెరుగుతుంది. ప్రేమ పెంచామనుకోండి, ప్రేమే పెద్దతనంలో ప్రేమే మనకి తిరిగి వస్తుంది. అది కాకుండా తిడుతూ కొడుతూ పెంచామనుకోండి కొంతకాలమే అది, దాని తర్వాత అవి బలంగా మనసులో ఉండి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూపించే విధానం కూడా అలాగే ఉంటుంది. అలా అది రైట్ అని నేను అనట్లేదు. పేరెంట్స్గా పొసెసివ్నెస్ ఉండటం ఎంతవరకు కరెక్ట్ అండి పిల్లల మీద? అంటే ఒక ఆఫ్టర్ 20-22 వచ్చిన తర్వాత మరీ పొసెసివ్ ఉండకూడదండి. ఎవ్వరు ఇప్పుడు వాళ్ళు మన ఆస్తిని మనం ఎలా అనుకుంటామండి, వాళ్ళు ఒక ఇండివిజువల్.
ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మనం చూడాలి. ఇప్పుడు అంటే మీరు అమెరికన్ సమాజం కూడా చూశారు, మీరు చూశాను డిఫరెంట్ సమాజాలు కూడా చూశారు మీరు, ఆ సొసైటీస్. చూశాను. అంటే ఇక్కడికి అక్కడికి ఏంటంటారు తేడా? అంటే ఇక్కడ ఒక టాక్ ఏంటంటే మన పాశ్చాత్య సమాజాల్లో వాళ్ళని వదిలేస్తారు, ఎర్లీ 20s రాగానే మీ కాళ్ళ మీద మీరు బతకండి అని వదిలేస్తారు పేరెంట్స్. వాళ్ళ మీద ఏమి హోప్స్ పెట్టుకోరు, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తారు, స్వేచ్ఛ ఇస్తారు అని అంటారు. ఇక్కడ మనకు మాత్రం సెంటిమెంట్స్ ఎక్కువ. పిల్లలు మన చేతిలోనే ఉండాలి, మనం చెప్పినట్టు వినాలి, పెళ్ళిళ్ళు మనం చెప్పిన వాళ్ళని చేసుకోవాలి, మనతో కలిసి ఉండాలి అని అనుకుంటారు. దానివల్ల వస్తున్నాయంటారా సమస్యలు? అది కాదండి, పెంచే విధానంలోనే ఉంది, సామాజిక విధానంలోనే. ఫ్రమ్ ది బిగినింగ్ అంటారు. ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళని ఒక బాధ్యత గల, బాధ్యతే కాదు, ఒక మనసుతో ఉన్న మంచి మనిషిని సమాజానికి ఇవ్వాలనే బాధ్యతని పేరెంట్స్ తీసుకోవాలండి. చేసుకుని బిడ్డను ఎలా తయారు చేస్తున్నామని ఒక అవగాహన కావాలి. దానికోసం కొంత సాహిత్యం చదవాలి, కొంచెం ఆలోచన పెంచుకోవాలి, ఇవన్నీ ఓపిక కావాలి. ఫస్ట్ థింగ్ ఓపిక కావాలి వాళ్ళకి. అవన్నీ ఓపిక, సహనం. బయట సమాజం గురించి అడిగారే, పేరెంట్స్కి ఇది ఉంది అక్కడ. ఎంత మంచి పౌరులండి వాళ్ళు. నేను అంటే అదొక మళ్ళీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోయి చాలా చెప్పగలను. కానీ వాళ్ళు అట్లా పెంచుతారు, పెంచడమే. వాళ్ళ ఇద్దరి మధ్య బంధం ఏమీ చెడదు. పేరెంట్స్కి బిడ్డకి మధ్య బంధం ఎంత బాగా పెంచుతారంటే, ఎంత ప్రేమతో పెంచుతారంటే మనకన్నా ఎక్కువ. మనాళ్ళు అంటారు వదిలేయట్లా, సమాజంలోకి పంపిస్తున్నారు. నీ కాళ్ళ మీద నువ్వు బతుకని పిట్టని, పక్షిని రెక్కలు ఎగరటానికి ఎట్లా వదిలేస్తుందో వాళ్ళు వదిలేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, అది వాడిష్టం. వాడిష్టానికి వాడు పెరగవచ్చు. సపోర్ట్ కావాలంటే ఇస్తారు, కానీ అంతేగాని వదిలేయట్లా. అక్కడ ఆడేమి యాంటీ సోషల్ కావట్లా, ప్రో సోషల్ అవుతున్నాడు అక్కడ. అదనమాట. నేను అసలు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళానండి. అంటే నేను చాలా తిరుగుతుంటాను, ఊరికే నేను సిటీస్ వెళ్ళనండి. నేను బయట రూరల్ ఏరియాస్కి వెళ్తా, పెద్దవాళ్ళని అంతా కలుస్తుంటారు, రైతుల్ని వీళ్ళంతా. ఒకసారి ఇక ఓల్డ్ ఏజ్కి వెళ్ళానండి. ఆ మామగారులు వాళ్ళతోటి. అమెరికాలోనా? ఆస్ట్రేలియా, సిడ్నీలో వెళ్తే నా ట్రావెల్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళు 80+ వాళ్ళు కానీ కలుస్తుంటారు. వాళ్ళతో మాట్లాడుతుంటాను. వాళ్ళు ఏమంటారంటే, అదే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో వీళ్ళే ఉంటారు. వాళ్ళు నర్సింగ్ హోమ్స్ అంటారు వాటిని, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనరు. వెళ్తే మరి మీ వాళ్ళు ఇక్కడే వదిలేశారు కదా, మీకేమి వాళ్ళ దగ్గర లేరని బాధ లేదా అని అడిగాను నేను. బాధ ఎందుకు, వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది. అంటే మైండ్లో వాళ్ళ పర్సెప్షన్ నాకు నచ్చింది. వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ నా ఫ్రెండ్స్, నేను నా ఇబ్బందులు నాకుంటాయి, నా హ్యాపీనెస్ నాకుంటుంది. ప్రతిదానికి నేను వెళ్ళి వాళ్ళని అడ్డుకోవటం, ప్రతిదానికి వాళ్ళు వచ్చి నన్ను అంటాం, ఇవి ఉండవు. వాళ్ళు వారానికి ఒకసారి వస్తారు. నా మనవడైతే 3 రోజులకు ఒకసారి వస్తాడు. కాలేజ్ నుంచి వెళ్తూ కూడా వచ్చి నాకు ముద్దులు పెట్టి వెళ్తాడు. ఆ ప్రేమ చాలు నేను హాయిగా బతకటానికి. ఎంత మాట అండి అది. నా కొడుకు, నా కోడలు, కానీ ఇక్కడ మాత్రం తమ కళ్ళ ముందే ఉండాలి అని ఎక్కువ పేరెంట్స్. అవసరం క్వాలిటేటివ్, నాట్ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ టైం అండ్ క్వాలిటేటివ్ లవ్, అది చాలు బతకటానికి. మీరు ఏమైనా ట్రావెలోగ్ లాంటిది ఏమైనా రాశారా? రాయలేదండి. ఎందుకని? రాస్తాను. మీరు బాగా విస్తృతంగా అంటే చేశాను. కొన్ని బాధ్యతలు, కొన్ని ఇబ్బందులు, వాటన్నిటితోటి అవన్నీ పక్కన పెట్టాను, రాస్తాను. చాలా విలువైన విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి, నేను తెలుసుకున్నవి. అంటే ఇప్పుడు ఫిక్షన్ కంటే నాన్ ఫిక్షన్ బాగా పాపులర్ అవుతున్నట్టుందండి, అంటే చదువుతున్నట్టున్నారు ఎక్కువ. అవును అవును. అందువల్ల ఫిక్షన్ రాయటం తగ్గినట్టుంది చాలా మంది. తగ్గిందండి. మీరు కూడా తగ్గించేసినట్టున్నారు. అంటే నాన్ ఫిక్షనే ఎక్కువ పక్కన పెట్టేశానండి, ఫిక్షన్ రాయటం. ఎందుకు నాన్ ఫిక్షన్కి అంటే పాఠకులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? నాన్ ఫిక్షన్ నేను అనుకోవటం అండి, బయోగ్రఫీస్. ఎందుకంటే పక్కవాడి జీవితాన్ని చూడటానికి మనిషికి ఇంట్రెస్ట్ ఉంది. మనిషి సైకాలజీ చెప్తున్నా, ఊహ కన్నా ఎలా జీవించాడు, ఎలా పెరిగాడు, ఏం చేశాడు అనేది పక్కింట్లో జీవితాల్లోకి తొంగి చూడటం. ఇప్పుడు పక్కింట్లోకి తొంగి చూడటం అనేది చిన్నపాటి సైకాలజీ, అది జీవితంలోకి తొంగి చూడటం. సో బయో అనేది దాంట్లో ఎలా ఎదిగాడు ఏంటి, దాని నుంచి
చాలా మంచిదండి అది. అలా మారటం చాలా మంచిది. ఎందుకంటే చాలా నేర్చుకుంటారు. ఇన్స్పిరేషన్ ఒక్కటే కాదు, చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు మనిషి ఎదగటానికి అన్ని తన ఎక్స్పీరియన్స్తోనే ఎదగలేడు. పక్క వాళ్ళ జీవితంలోంచి అది వరకు మనం మన జనరేషన్ అంటే పుస్తకాలు చదివాం, పుస్తకాల నుంచి చాలా నేర్చుకున్నాం. పుస్తకాల్లో క్యారెక్టర్స్ అలా ఉండేవి. ఓ ఇలా ఉంటే ఇలా, ఇలా ఉంటే ఇలా అని వాటి నుంచి ఆదర్శప్రాయమైన క్యారెక్టర్స్ ఉండేవి, మన జీవితానికి అన్వయించుకున్నాం. ఇప్పుడు జనరేషన్ బయో అంటే వాళ్ళ జీవితాన్ని చదివి వాళ్ళ నుంచి నేర్చుకుని, ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కావాలంటే రెండు మూడు జీవితాలు కావాలి ఎదగాలంటే మనిషి. ఇది మంచి పరిణామం. బయోస్ ఎక్కువ పోతున్నాయి ఇప్పుడు, అది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటాను. వాళ్ళందరివి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన, సక్సెస్ అయిన పీపుల్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయండి. నార్మల్ ఏంటి, 10 గుంపులో పడి వెళ్ళిపోతారు. గుంపు కన్నా ముందున్న వాడి పడేవి చాలా ఉంటాయి లీడ్ చేయడానికి. అవి నేర్చుకోవటం వల్ల మంచి లీడర్స్ తయారవుతారు, మంచి వ్యక్తులు తయారవుతారు, మంచి సమాజం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్లో మీ రోల్ ఏంటండి? ప్రస్తుతం ఏం లేదండి, బట్ ఓన్లీ కార్యకర్తగానే ఉన్నా. ఏదైనా ఇస్తే చేస్తాను, ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తానండి. ఎక్కడైనా ఏదైనా మనసుతో చేస్తాను. నేను నటనక్కర్లేదు. ఇంత చేసి ఒక తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక ఆయన అన్నారు, మేడం మీరు ఇంత కష్టపడతారు ఎందుకు, రాజకీయాల్లో ఇంత కష్టపడక్కర్లేదు, కష్టపడినట్టు కనపడితే చాలు అని. అది నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. బట్ నేనేం పాటించను కానీ నవ్వుకుంటాను అనమాట. అది అంటే పనిచేసేవాళ్ళు ఎప్పుడు కొద్దిమంది ఉంటారు, పనిచేస్తున్నట్టు కనపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి, అంతే కదా. అదే బహుశా అలాగా అంటే ఇటీవలగానే చేస్తాను కదండి. అంటే మీరు పువ్వాడు గారి బంధువు అని తెలుసు అందరికీ. తెలుగుదేశంలో మీరు లీడర్గా ఉన్నారు, ఒక రైటర్గా ఉన్నారు. అసలు మీ నేపథ్యం ఏంటండి? ఇందాక అన్నారు మీ నాన్నగారు కమ్యూనిస్టు లీడర్ని. ఏంటి నేపథ్యం, కుటుంబ నేపథ్యం, మీ పిల్లలు? అదేనండి, అంటే కమ్యూనిస్టు భావాలతోనే పెరిగామండి అంతా. కృష్ణా జిల్లా మీ అది ఏం చేస్తుంది? కృష్ణా జిల్లాలో, కృష్ణా జిల్లా అదే కాటూరు అని, అక్కడి నుంచి ఎప్పుడో వచ్చి, నేను పుట్టకముందే వచ్చి ఖమ్మం అంటే ఉద్యమాల టైంలోనే వచ్చేసారండి. ఉద్యమాల టైంలోనే కాటూరు ఒక పెద్ద కమ్యూనిస్ట్ కేంద్రం అనమాట. దాంట్లో ఉయ్యూరు దగ్గర ఉండే కాటూరు, ఉయ్యూరు దగ్గర, అవును. అక్కడి నుంచి చాలా మంది ఈ ఉద్యమాలు ఖమ్మం వచ్చేసారు. ఖమ్మం జిల్లా, నల్గొండ ఇవన్నీ అప్పుడు రావటమేనండి. ఇంక అప్పుడు ఇచ్చాక వెనక్కి వెళ్ళలేదు. అక్కడ అన్నీ అమ్ముకొని పార్టీకి ఇచ్చేసి ప్రజలకు పంచి, నాన్నగారు చాలా ఇదండి. దాని తర్వాత కమర్షియల్ క్రాప్స్ అవి వేసుకొని అట్లా అవి చేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటారు. ఎంతమంది అండి మీరు? మేము 4 అండి. నేను అంటే అందరికన్నా చిన్నదాన్ని, గ్యాప్ ఎక్కువ. సో మా సిస్టర్స్ కానీ, మా అన్నయ్య కానీ, మా మామయ్యలో, మా పిన్నిలో అంటే అట్లా నమ్ముతారు అనమాట. అట్లా ఉంటుంది. చాలా లేటుగా పుట్టాను అనమాట. సో అందుకని ఈ జనరేషన్ తోటి నాకు, వాళ్ళ పిల్లల జనరేషన్ తోటి నాకు అటాచ్మెంట్. సో క్లోజ్ నిట్ ఫ్యామిలీ ఇదంతా. ఇప్పుడు కూడా కలిసి ఉంటున్నారా పువ్వాడు గారు, మీరు, మీ ఫ్యామిలీ అంతా కలిసి? ఒక చోట ఉండే కదా, ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నారు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అట్లా ఏంటి మీ అదర్ యాక్టివిటీస్ అండ్ హాబీస్ అపార్ట్ ఫ్రమ్ రైటింగ్, ఫోటోగ్రఫీ? కొంచెం రిలాక్స్డ్గా ఉన్నానండి అంతే. మా పిల్లలు అట్లా వాళ్ళు వస్తుంటారు, నేను వెళ్తుంటా, ట్రావెల్ చేస్తూనే ఉంటా. ఇప్పటికి కూడా ట్రావెల్ చాలా ఇష్టం. ట్రావెలింగ్ ఇష్టం, బుక్స్ చదువుకుంటాను. ఓకే, ఏది బెస్ట్ ప్లేస్ మీరు చూసినట్లు ట్రావెలింగ్? ఇన్ అండ్ అరౌండ్ అంటే బయట దేశాలు నాకు స్విట్జర్లాండ్ బాగా నచ్చింది. స్విట్జర్లాండ్, ఆల్ప్స్ ఇవన్నీ వెళ్ళారా? ఓకే, అంటే మామూలుగా వెళ్ళారా ఫోటోగ్రఫీ కోసం, లేకపోతే మామూలుగానే వెళ్ళానండి. స్విస్లో ఒక ఫ్రెండ్ ఉంది, స్విస్ ఫ్రెండ్, తెల్లామే. సో తను తీసుకెళ్ళింది అట్లా. ఓకే, తనతో పాటు వెళ్ళా, అంటే తను ఉంది కాబట్టి నేను వెళ్ళాను. తను వస్తే మేము ఇక్కడ తిరుగుతాము, నేను వెళ్తే మేమిద్దరం మళ్ళీ అక్కడ తిరగదు, అట్లా అన్నమాట. ఆమె ఇటు వస్తారా హైదరాబాద్? ఈ మధ్య రావట్లేదులేండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి రావట్లేదు. అంతకుముందు వచ్చేది, ఇండియా అంతా తిరిగేవాళ్ళం అట్లా. ఇంకా అంటే ఈ సమాజం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? అంటే ఒక రచయిత్రిగా, ఒక పొలిటీషియన్గా మీరు ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాల్లోకి ఒక కెరీర్గా ఎంచుకోవడం మంచిది అని అంటారా, లేదు ప్రొఫెషన్ తర్వాత రావటం మంచిది అంటారా?
అంటే లేడీస్ అన్నారా? ఎవరైనా కూడా యూత్, ఇప్పుడు ఎస్పెషల్లీ యూత్ రాజకీయాల్లోకి రావాలనేటువంటిది ఎక్కువ చెప్తున్నారు. అవునండి. సో మీరు దాన్ని ఎండోర్స్ చేస్తారా అటువంటి అభిప్రాయాన్ని? చేస్తానండి. యూత్ రావాలండి. యూత్ రావాలి, స్వచ్ఛత ఉండాలి, పాత పద్ధతులన్నీ పోవాలి. ఇప్పుడు నేను అదే ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు, మరి నేను చూడగలనో లేదో కానీ ఎప్పుడు వస్తుందా అని మాత్రం చూస్తున్నాను. ఈ ఎలక్షన్స్ అంటే డబ్బులు ఇవన్నీ పోవాలండి. ఈ సోషల్ మీడియా దానికి ఉపయోగపడాలి, ఒక మంచికి ఉపయోగపడాలి. నేను సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? అది రెండు వైపుల పదునున్న కత్తి అండి. మంచికి మంచి వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. చెడు అంటారా, ఈ పోర్న్ వీడియోస్ ఇవన్నీ సమాజాన్ని చెడగొడుతున్నాయి, ముఖ్యంగా పిల్లల్ని చెడగొడుతున్నాయి. పిల్లలంటే ఒక తరాన్ని నాశనం చేయడం అనేది క్షమించరాని నేరం. మరి అది ఎవరు ఆపగలుగుతారో, ఎవరు ఆపాలో ఆపి తీరాలి, అది అంతే. సో దాంతోపాటు ఇది కూడా కొన్ని అంటే నచ్చని వాళ్ళ మీద పోస్టింగ్లు పెట్టడం, తర్వాత రకరకాలుగా నియంత్రణ ఉండాలండి, నియంత్రణ ఉండాలి. దాన్ని ఒకటే ఇది చేసుకోండి. ఇంకొకటి, మీరు నచ్చని వాళ్ళని అది ఒక్కటే కాకుండా హింస. మొన్న ఎక్కడో అత్తాపూర్లో ఏదో జరిగిందండి. అసలు యాజ్ ఇట్ ఈజ్గా 3 రోజులు అది తెరవాలంటే భయం వేసేదన్నమాట. ఫేస్బుక్లు, వాట్సాప్లో అసలు వాట్సాప్ తీయాలంటే ప్రతి వాడు దాన్ని షేర్ చేస్తూ ఉంటే భయంకర. ఇప్పుడు ఇతర దేశాల్లో అండి వాళ్ళు అసలు హింసను చూపించరు, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. మా వాళ్ళకి సంబంధించిన చిన్న బాబు, మనది ఒక చిరంజీవి కొడుకు సినిమా, అది రాజమౌళి గారి మగధీర సినిమా, అది చూస్తేనే అన్నం తినేవాడు అనమాట. అక్కడ తింటుంటే మా అమెరికన్ ఫ్రెండ్ ఉంది మాతోనే. అమెరికన్ ఫ్రెండ్ అసలు ఎట్లా చూపిస్తారు ఈ సినిమా, దాంట్లో హింస, చంపేయటం, బ్లడ్, దాంట్లో హింసకే ఆమె రోజు పిల్లాడు ఇట్లా చూస్తుంటే వాడి మనస్తత్వం ఎట్లా ఉంటుంది. అసలు మీరు ఎట్లా చూపిస్తున్నారు సినిమాలు? మేమైతే చూపించాం ఇట్లాంటి పిల్లలకి. అమెరికాలో కూడా హింస ఎక్కువే కదండి. బయట హింస ఉందండి, కానీ మనలాగా సోషల్ మీడియాలో అలో చేయరు, చూపించడానికి అలో చేయరు. ఇప్పుడు చూడండి ఎంత మనసు మొద్దుబారిపోతుందంటే, ఇక్కడ ఎవరన్నా చంపుతున్నా కూడా అదేం పెద్ద విషయం కాదు మనకి. ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళి కాపాడదాం, ఆ పని ఏంటి, అది చెడ్డ పని అనేది కాకుండా మొద్దుబారిపోయి మన స్పందనలు తగ్గిపోతుంది. స్పందన తగ్గిపోయినప్పుడు దాన్ని తీరుబడిగా తీస్తున్నాడు తప్ప, వాడిని ఒక తన్ను తంతే, 10 మంది వెళ్ళి తంతే వాడు చేయగలడండి ఆ పని? అంతే కదా. అది జరగట్లేదు. చాలా చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, కానీ చాలా కఠినంగా అణిచివేస్తేనే అవుతుంది. సునీత గారు, కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం. అంటే ఇటీవల మీరు పుస్తకం ప్రకృతిలోకి ప్రయాణం అనేటువంటి బుక్ రిలీజ్ చేశారు. అంటే కంప్లీట్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఇప్పుడు ఫోటోగ్రఫీకి ఎలా ఉందండి? అంటే దానికి గుర్తింపు ఉందా మన సమాజంలో? అంటే ఒకప్పుడు ఫొటోస్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఒక ఫోటోతో అన్నీ అంటే ఎంతో మార్పు, ఎంతో అంటే ప్రజలు చర్చ జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే వియత్నాంలో బాంబు వేసినప్పుడు ఒక ఫోటో, ఒక అమ్మాయి 12-13 ఏళ్ళ అమ్మాయి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఒక దృశ్యం కానివ్వండి, హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసినటువంటి దృశ్యాలు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా కొన్ని రేర్ ఫొటోస్. అది ప్రజల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఇప్పుడు ఫోటోగ్రఫీకి అంత ఇంపార్టెన్స్ ఉందా? అంటే మీరు చాలా టైం తీసుకొని చక్కటి ప్రకృతిలోని అద్భుతమైనటువంటి అన్ని దృశ్యాలు మీరు క్యాప్చర్ చేశారు. నేను చూశాను కొన్ని, దాన్ని ఏమంటారు, స్లైడ్ షో మీరు వేసినప్పుడు నేను చూశాను. ఇప్పుడు అంత కష్టపడి ఫోటోగ్రఫీని మనం ఒక వృత్తిగాను లేకపోతే ప్యాషన్గాను ఎంచుకుంటే దానికి తగిన గుర్తింపు, గౌరవం, లేదంటే ఏమన్నా రివార్డు అలాంటివి ఉన్నాయంటారా? కేవలం మన సంతృప్తి కోసమే దాన్ని పరిశీలి చేయటే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చారిత్రక విషయాలు రికార్డ్ చేసిన ఫొటోస్ ఉన్నాయనుకోండి, వాటికి ఖచ్చితంగా చరిత్రలో ఒక మార్క్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటాయి అవి. ఒక చరిత్ర అని చెప్పడమే లేదు. ఇవాళ ఉన్న పరిస్థితులు ఊర్లలో కానీ ఇవన్నీ రికార్డ్ చేసామనుకోండి, అవి ఒక 20-30 ఏళ్ల తర్వాత ఒకప్పుడు ఇక్కడ ఉండే కొత్త తరానికి తెలుస్తుంది, ఇలా ఉండేవాళ్ళం. ఇప్పుడు పాత చరిత్రలు మనకి ఎట్లా తెలుసు? డాక్యుమెంటేషన్.
మరీ డాక్యుమెంటేషన్ లాగా కూడా తీయక్కర్లేదు. మనం తీసిన ఒక 4-5 ఫొటోస్ కూడా ఆనాటి జీవన పరిస్థితుల్ని మనకు చెప్తాయి. అది అవసరం కూడా. నువ్వు వెనక చూసుకోకుండా ముందు దారి వేయలేవు కదండి. అట్లా ఆ రకంగా ఫోటోగ్రఫీ విలువ ఎప్పటికీ ఉందండి, ఎప్పటికీ ఉంది. సో నేను తీసేది ఏంటంటే కళాత్మక ఫొటోస్, ఆర్ట్ ఫొటోస్లో నేను ఎక్కువ నాకు ప్రకృతి చాలా చెప్తుందని నమ్ముతాను నేను. ప్రకృతి మనకు తెలియకుండా చాలా చెప్తుంది. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు రాలిపోయిన చెట్టు, ఎండిపోయిన చెట్టు అలా ఉంటుంది. దాని నుంచి ఇంక అయిపోయింది, ఎండిపోయింది అనుకుంటాం. ఎక్కడో ఒక చిగురు వస్తుంది, వచ్చి మళ్ళీ మొదలెడుతుంది. అంటే నీకు జీవం ఉంచుకో, నీకు చిగురిస్తావు, నీ జీవితం చిగురిస్తుంది అనే సందేశం, అంటే శాంపుల్ చెప్తుంది. అంటే 3 బారు అయినా కూడా దానికి అదే, దట్ ఈస్ నాట్ ది ఎండ్, దట్స్ నాట్ ద ఎండ్. జీవం ఉంచుకో, ఆశ, జీవం అంటే ఆశ, ఆశ ఉంచుకో, ఫలిస్తుంది అనే ఒక చిన్న సందేశం. అట్లా ప్రతి దానికి ప్రతి సీజన్ మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రతి పువ్వు, ప్రతి ఆకు. అట్లా నేను ఆ సందేశాన్ని పెట్టుకొని, ఆ ఆర్ట్ పెట్టుకొని నేను తీశాను. సో అట్లాగే మీరు చరిత్ర, ఇప్పుడు ఒక దృశ్యం ఒకటి జరిగింది, దాని నుంచి మనం కొంత నేర్చుకుంటాం. ఒక బాబు ఫోటో, సిరియా, ఆ సముద్రం బాబు ఎంత శరణార్థుల్లో కొట్టుకొచ్చాడు. అంటే ఆ బాబు వెనక ఏం జరిగింది, ఎంతమంది శరణార్థులు ఉన్నారు, వాళ్ళ కష్టాల్లో నుంచి ఒక్కడే మనకు కనపడింది. కానీ అది ప్రపంచాన్ని కదిలించిన సమస్య అది. ఒక్క ఫోటోగ్రాఫ్. అట్లాగే వ్యక్తుల్లో మార్పుతో సహా ప్రపంచాన్ని మార్చగల శక్తి ఫోటోగ్రఫీకి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణతోటి డిప్రెషన్ అలాంటివన్నీ పోతాయి. అంటే ఒక ఉదాహరణ అలాగే పోయి వ్యక్తుల్లో మార్పు వస్తుంది. ఇది ఒక కళారూపం, అది చరిత్ర రూపం. అట్లా రకరకాల కోణాల్లో చాలా చాలా ఉపయోగం. మహిళలు ఎక్కువ మంది ఫోటోగ్రఫీని ఉండరు కదండి, కారణం ఏమంటారు? అంటే ఆ ఫీల్డ్ ఏంటో మగవాళ్ళకే. ఇంకొకటి ఏంటంటే ఆ బరువులు మొయ్యాలి, చిన్న విషయం కాదు. నేను బాగా ఎక్సర్సైజ్ బాడీ నాది, సో అందుకని నేను మొయ్యగలుగుతాను. కానండి ఇప్పుడు నేను స్టాండ్ మొయ్యలేను. కెమెరాలు, లెన్స్ వాటికే నాకు కొంచెం భుజం నొప్పి మొదలైంది ఇప్పుడు. సో అది కూడా ఒక కారణం అండి, అవన్నీ మొయ్యాలి. తర్వాత ఎప్పుడు అంటే సినిమా ఫీల్డ్లో కానీ డాక్యుమెంటరీస్ కానీ అలాంటి ప్రయత్నం చేయలేదండి. ఇది ఎందుకంటే నాకు ఇది ఆనందాన్ని ఇచ్చే విషయం, ఇట్లా వెళ్ళిపోయాను అంతే. అంటే మీకై మీరు చేసేది, అక్కడ వేరే వాళ్ళు చెప్పింది చేయాలి కదా. సో మనం వినే రకం. సినిమా ఫీల్డ్కి అసలు ట్రై చేయలేదా? ట్రై చేయలేదండి. ట్రై చేయటం అంటే ఎలా ఉంటుంది అని ఒక ఫిలింకి చేశారా? రామానాయుడు గారి, అంటే ఫోటోగ్రఫీ కాదు, డైరెక్షన్ ఫీల్డ్లో నరసింహరావు గారితో, బి నరసింహరావు గారితో కలిసి ఉడికే అసలు ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఒక ఇంట్రెస్ట్ అంతే. పేరు గుర్తు రావట్లా. రామానాయుడు గారి సినిమా, హరివిల్లు. చాలా ఏళ్ళు అయిపోయింది, చదివినట్టు గుర్తు నాకు. అవునవును, సడన్ గా అయ్యేసరి. ఈ మధ్య నరసింహరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అది హరివిల్లు విషయంలో ఆయనకి ఈయనకి ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయని అనేది ఏదో చెప్పుకొచ్చారు. అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు కమర్షియల్గా తీస్తారు, బట్ మా వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ డిఫరెంట్ అనేది చెప్తా చిన్న విన్నట్టు గుర్తు. అంటే మీరు హరివిల్లుగా వర్క్ చేశారా? ఓకే, అదొకటే ఊరికే జస్ట్ లైక్, తర్వాత పర్సూ చేయాలనిపించలేదా? లేదు. ఓకే, అంటే అది డిఫరెంట్ ఫీల్డ్ కదా, డిఫరెంట్ ఫీల్డ్. ఓకే, ఎందుకో వెళ్ళలేదు అటువైపు. డాక్యుమెంటరీస్ కూడా అంటే నా నవలలు అడిగారు వాళ్ళు, వీళ్ళు అడిగారు, అట్లా ఆ రకంగా అయినాయి తప్ప నేను డైరెక్ట్గా వెళ్ళి చేసింది లేదు. అంటే మీకు పోయిటరీ కూడా మీరు రాస్తారు కదా, అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఏం లేదండి, నాకు అనిపించింది ఆవేశం ఎక్కువ. అంటే శ్రీశ్రీ ఇలాంటి, తిలక్, చెప్పాను కదండి కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, మా ఇంట్లో అంతా శ్రీశ్రీలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు పుస్తకాలు రూపంలో. రష్యా సాహిత్యం ఉండేదా? రష్యా సాహిత్యం ఫుల్, ఇవన్నీ ఉండేవి. ఆ ప్రభావం చాలా ఉండేదండి. సో వాట్ ఈస్ యువర్ ఫర్దర్ ఏంటండి? ఇంకా నేను క్షణం బిజీగానే ఉంటారా? అంతేనండి. నాట్ ప్లాన్డ్.
సో ఇవాళ ఏదొస్తే అదే అంతే. నాట్ వెరీ మచ్ ప్లాన్డ్ అంతే. వెరీ మచ్ ప్లాన్డ్, ప్లాన్డ్, నాట్ వెరీ మచ్ ప్లాన్డ్, నాట్ వెరీ మచ్ వెరీ మచ్ ప్లాన్డ్. అంటే వాళ్ళు ఇది రేపు ఇది అంటే యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. యాజ్ ఇట్ కమ్స్, అంతేగాని అండ్ ఐ ఎంజాయ్ ఇట్. ఓకే అండి, నమస్తే. చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.